This conference will now be recorded. మనం లాస్ట్ సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనము ఈ స్క్రిప్ట్ డిస్కస్ చేసాం. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? ఇది ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చాలా సింపుల్, బట్ అయినా కూడా మీరు అర్థమవుతేనే మనం వేరే శాంపుల్స్ ఈజీగా అర్థం చేసుకుంటాం. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి స్క్రిప్ట్లో? అందరు చెప్పండి. డౌట్స్ ఉంటే అడగండి ఏదైనా. రైట్. ఇప్పుడు మనం 2 మిషన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఒకటే మిషన్‌తో మనము కనెక్ట్ అవుతున్నాం. ఇది మన యాన్సిబుల్ సర్వర్ మిషన్. ఈ మిషన్‌తో ఈ మిషన్ మనం మేనేజ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటే తీసుకున్నాం. మీరు ఇలాంటివి ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకే. ఎగ్జాంపుల్ ఒకటే క్రియేట్ చేశాను. తర్వాత రెండోది కూడా క్రియేట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నిన్న మనం ఏం చేసామంటే స్క్రిప్ట్ రన్ చేసాం. రైట్. ఒకసారి ఈ స్క్రిప్ట్ రన్ చేయాలంటే మనకు యాన్సిబుల్ ఇందులో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంది. అన్ని రెడీగా చేశాను నేను. ఇప్పుడు ఈ స్క్రిప్ట్‌ని కాపీ చేసేసి నేను మళ్ళీ ఒకసారి కాపీ చేసేసి విఐ ఓకే ఒక టాస్క్ 1 అందాం. టాస్క్ 1 డాట్ YAML ఫైల్ ఇన్సర్ట్ మోడ్ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఈ కోడ్ మీనింగ్ ఏంటి? మనకి హోస్ట్స్ అనే హోస్ట్లో ఈ పర్టికులర్ ఎంట్రీ ఉండాలి. ఇది ఎంట్రీ నేను క్రియేట్ చేయడం మర్చిపోయాను. దీని నుంచి బయటకు వచ్చేద్దాం. ఎక్కడ ఉంటుంది ఎంట్రీ? మనకి ఎక్కడ చేయాలి? ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది? యాన్సిబుల్ ఫోల్డర్ ఎక్కడ ఉంటుందండి? ఈటీసీ ఫోల్డర్లో ఉంటుంది. ఈటీసీ అనేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక సిస్టమ్ ఫోల్డర్ అనమాట. దీంట్లో అన్నీ ఉంటాయి. ఇందులో సారీ ఇందులో మీరు సిడి ఈటీసీ అన్నారనుకోండి, దీంట్లో అన్ని చాలా ఇవన్నీ సిస్టమ్స్ మన లైనక్స్ సంబంధించిన ఫైల్స్ ఫోల్డర్స్ అనమాట. ఓకే. ఇందులోనే యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇక్కడ యాన్సిబుల్ కూడా ఇందులోనే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే. అందులోకి వెళ్దాం. అందులోకి వెళ్తే అందులో బై డిఫాల్ట్ రోల్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. రోల్స్ మనము తర్వాత నేర్చుకుందాం, ఎలా వాడాలో చూద్దాం. అయితే ఇక్కడ మనం నిన్న క్రియేట్ చేసాం. మీకు గుర్తుంటే హోస్ట్స్ అనే ఫైల్ కంపల్సరీ క్రియేట్ చేయాలి. ఇది ఇన్వెంటరీ ఫైల్ అనమాట. మనం ఇన్వెంటరీ ఫైల్ అని డిస్కస్ చేసాం కదా. ఇందులోనే మనకి మన సర్వర్స్ పేర్లు, ఐపీ అడ్రస్ అన్ని ఇక్కడే మెన్షన్ చేస్తాం. ఎస్కేప్ ఇన్సర్ట్ మోడ్ ఇక్కడ పేరు ఏదైనా ఇవ్వచ్చండి, ఏదైనా ఇవ్వచ్చు. సో డెవ్ సర్వర్స్, నేను డెవ్ సర్వర్స్ మళ్ళీ సేమ్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ మన ఈ సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ తీసుకుంటాను. ఎందుకంటే ఇది మనం స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు మరి ఇది పబ్లిక్ ఐపీ మారిపోతుంది కాబట్టి మనం ప్రైవేట్ ఐపీ తీసుకుంటున్నాం. ఓకే. ఇది మారదు. ఎక్కడ ఉన్నాం మనం? రైట్. సేవ్ చేసేసండి, బయటకు వచ్చేయండి. ఏముంటుంది ఇది? ఓకే. మిస్టేక్ ఏంటంటే మనము రూట్ యూజర్గా లాగిన్ అవ్వలేదు, అందుకే అలా అయింది. ఒకసారి క్విట్ అయిపోదాం. క్విట్ అవ్వకపోతే ఇక్కడ ఎండింగ్లో ఎక్స్క్లమేషన్ మార్క్ యాడ్ చేసేయండి, మనకు ఫోర్స్ఫుల్లీ బయటకు వచ్చేస్తాం. సో ఇక్కడ మనం ఈసీటీ యూజర్గా ఉన్నాం కాబట్టి మనకు అది అలో చేయట్లేదు, మనం రూట్ యూజర్గా ఉండాలి. ఓకే. సో రూట్ యూజర్గా సో sudo -i క్లియర్ ద స్క్రీన్ cd etc ansible server. ఇందులో మనకి ls vi hosts ఇన్సర్ట్ మోడ్ dev server. ఇప్పుడు సేవ్ చేసి బయటకు వచ్చేయండి. క్లియర్ ద స్క్రీన్ cd ls. ఇక్కడ మనకి టాస్క్ ఫోల్డర్ అనేది అక్కడ క్రియేట్ చేసాం, ఇక్కడ లేదు. టాస్క్ ఫైల్ ఫోల్డర్ మనము ఎక్కడ క్రియేట్ చేస్తామండి? ఇక్కడ ఈసీటీ యూజర్లో ఉన్నప్పుడు క్రియేట్ చేస్తాం. ls అనండి ఒకసారి. ఇక్కడ ఉంది టాస్క్ ఫోల్డర్. అంటే ఈ టాస్క్ ఫోల్డర్ క్రియేట్ చేసినప్పుడు మనం ఎక్కడ చేస్తాం? ఈ యూజర్ మీకు చెప్పాను కదా, లైనక్స్ నేర్చుకునేటప్పుడు ప్రతి యూజర్కి ఒక యూజర్కి హోమ్ డైరెక్టరీలో ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈసీటీ యూజర్తో ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లోనే ఇప్పుడు టాస్క్ YAML క్రియేట్ అయింది. కాకపోతే నాకు ఇక్కడ వద్దు, నాకు రూట్ ఫోల్డర్లో కావాలి. ఇట్స్ ఓకే, యూ కెన్ రిమూవ్ ఇట్. ఓకే. దీని అవసరం దగ్గర తీసేసేయండి. క్లియర్ స్క్రీన్, గో టు become a root user, clear the screen. Now create a new screen, task1.yaml file. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం నేను అలాగే చూసాం, కాపీ మాడ్యూల్ చూసాం, ఫైల్ మాడ్యూల్ కూడా చూద్దాం. ఈ ఫైల్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే మనం చెప్తున్నాం అనమాట. సో పాత్ ఇక్కడేమో డెస్టినేషన్ సోర్స్ అని ఇచ్చాము. మీరు ఫైల్ మాడ్యూల్ కనుక మీరు ఇక్కడికి వెళ్ళి Ansible ఓకే కాపీ మాడ్యూల్ అన్నాం కదా, ఫైల్ మాడ్యూల్
ఇలా చేస్తే మీరు రన్ చేసేస్తే మీకు ఇక్కడ ఫైల్ మాడ్యూల్ ఎగ్జాంపుల్ వస్తుంది. సో మీకు ఫైల్ మాడ్యూల్లో ఇక్కడ మీరు నేను ఇందాక ఇక్కడ కోడ్లో పాత్ అని వాడాను కదా, పాత్, స్టేట్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. పాత్ అంటే ఏంటి మీకు డౌట్ వచ్చితే ఇక్కడ చూడొచ్చు. పాత్ టు ద ఫైల్ బీయింగ్ మేనేజ్డ్. ఓకే, స్టేట్, దే ఆర్ డిఫరెంట్ స్టేట్స్. ఓకే, డిఫరెంట్ స్టేట్స్, రైట్. నాకు ఇక్కడ ఏమంటానంటే నాకు ఇంకా స్క్రీన్ పవర్ పాయింట్ ఉంటేనే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వదు. పవర్ పాయింట్ ఓపెన్ చేస్తాను. నేను రికార్డింగ్ చేస్తున్నాను. Yes, sir. ఇట్ ఇస్ రికార్డింగ్, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నాను ఈ మిషన్లో. ఇప్పుడు మనం కమాండ్స్ అన్ని ఈ మిషన్లో రన్ చేస్తున్నాం, ఈ మిషన్లో మనం కంట్రోల్ చేస్తున్నాం కదా. పర్పసే అది కదా, ఆన్సిబుల్ పర్పసే అది. అంతకుముందు ఏం చేసేవాళ్ళు 25 ఇయర్స్ బ్యాక్ 3 మిషన్స్ ఉన్నాయనుకోండి, అడ్మినిస్ట్రేటర్ ఏం చేసేవాడు ప్రతి మిషన్కి కనెక్ట్ అయ్యేవాడు, ప్రతి మిషన్కి లాగిన్ అయ్యి ఆ మిషన్లో. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఈ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి, ఒకటి కాపీ చేయాలి, ఫైల్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మీరు మాన్యువల్గా చేయాల్సి వచ్చేది ఆ రోజుల్లో. ఇప్పుడు అలా కాదు, ఈ మెయిన్ మిషన్లో ఉండే అన్ని చేసుకోగలం. వీటికి కనెక్ట్ అవ్వకుండానే రిమోట్లీ కనెక్ట్ అవ్వగలం, వీటిని ఈ మిషన్ ద్వారా ఈ మిషన్స్కి కనెక్ట్ అవ్వగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫైల్ పాత్ టెంప్ /AWS అంటే అర్థం ఏంటంటే ఈ మిషన్లో మనకి వెళ్దాం, ఆ మిషన్లోకి వెళ్దాం. cd/temp అనండి ls. ఇక్కడ ఆల్రెడీ సిస్టమ్ ఫైల్స్, కొన్ని సిస్టమ్ ఫైల్స్ ఉన్నాయి కదా. సరే ఇది కాదు, వేరే తీసుకుందాం, ఇదే తీసుకోవడానికి రూల్ ఏం లేదు. cd opt ఫోల్డర్ కూడా ఉంటుంది, ఆప్ట్ ఫోల్డర్. ఇక్కడ ఒక ఫోల్డర్ AWS ఉందండి. ఇక్కడ ఇదే ఫోల్డర్లో నేను AWS, ఓకే AWS ఆల్రెడీ ఉందా, ఓకే AWS అనేది సిస్టమ్ ఫైల్ అండి, ఇది ఇగ్నోర్ చేయండి. నేను ఏం చేస్తాను అంటే పేరు మార్చేస్తాను. ఇక్కడ నేను టెంప్ కాదు, నాకు ఆప్ట్ ఫోల్డర్లో, ఓకే, నేను ఇక్కడ డాక్యుమెంట్స్, ఓకే, ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇలా చెప్తున్నాను చూడండి, స్టేట్ డైరెక్టరీ అంటున్నాను. డైరెక్టరీ అంటే ఏమవుతుందంటే ఈ మిషన్ ఇక్కడ ఈ కమాండ్ స్క్రిప్ట్ ఏమో ఇక్కడ రన్ చేస్తున్నాను. ఈ మిషన్లో OPT అనే ఫోల్డర్లో డైరెక్టరీ, ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను అనమాట ఈ మిషన్లో. ఇక్కడ నుంచి ఇక్కడ కమాండ్ ఇస్తున్నాను. ఎలా చెప్తున్నాను చూడండి, OPTలో ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. డైరెక్టరీ ఎలా చెప్తున్నాము, డైరెక్టరీ. మీకు ఫైల్ కావాలనుకుంటే ఫైల్, ఇక్కడ స్టేట్లో టచ్ అంటారు. టచ్ అంటే తెలుసు కదా మీకు, టచ్ అంటే ఫైల్ క్రియేట్, ఎంప్టీ ఫైల్ క్రియేట్ అవుతుంది, టచ్. మరి మీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి చూడండి, ఇక్కడ టచ్ అని ఒక కమాండ్ ఉంది. అంటే ఇక్కడ మీరు స్టేట్లో మీరు డైరెక్టరీ అంటే డైరెక్టరీ క్రియేట్ అవుతుంది, ఫైల్ క్రియేట్ అవుతుంది, హార్డ్ లెవెల్, ఇవన్నీ వేరే వేరే ఆప్షన్స్, బట్ మోస్ట్లీ డైరెక్టరీ అండ్ టచ్ విల్ క్రియేట్ ఎ ఫైల్. చూడండి, ఇఫ్ టచ్ an empty file will be created if the file does not exist. సో ఈ విధంగా మనం రిమోట్లీ ఇప్పుడు నేను డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేస్తాను. తర్వాత ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎం అంటున్నారు. మీకు ఎం అంటే తెలుసు కదా, మీరు ఎం ఎప్పుడు వాడతారండి, మీరు ఆన్సిబుల్ సర్వర్లో, సారీ అమెజాన్ లైనక్స్లో మీరు ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఏమంటారు, ఎం ఇన్స్టాల్ గిట్ అంటారు, అవునా, లేదా ఎం ఇన్స్టాల్ మావెన్, ఇలా అంటూ ఉంటాం కమాండ్స్, అవునా. సో ఇదే మనము ఆన్సిబుల్ స్క్రిప్ట్ ద్వారా ఎలా చేస్తాం చూడండి. ఓకే, నేమ్, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, సపోజ్ గిట్ అనుకోండి. మన గిట్ ఇక్కడ ఉందా అండి, చూద్దాం ఒకసారి. మనకి మిషన్లో చూడండి, ఇది మేనేజ్ నోడ్ అండి. మేనేజ్ నోడ్ అంటే ఇది మేనేజ్ నోడ్. దీంట్లో గిట్ ఉందా చూస్తున్నాను. ఎలా చూస్తాం, గిట్ -v అంటే వర్షన్ ఉంటుంది. గిట్ కమాండ్ నాట్ ఫౌండ్ ఉంటుంది చూడండి, గిట్ కమాండ్ నాట్ ఫౌండ్ అంటే గిట్ లేదనమాట. ఓకే, మనం ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, గిట్ స్టేట్ ప్రెజెంట్ అంటే ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, అప్డేట్ కెషే, ఏదన్నా ఆల్రెడీ ప్రీవియస్ వర్షన్ ఉంటే లేటెస్ట్ వర్షన్ అది రిమూవ్ అయిపోయి అది క్లీన్ అయిపోతుంది, కెషే క్లీన్ అయిపోతుంది. మనకి ఏదైనా ఓల్డ్ వర్షన్ ఉంటే డిలీట్ అయిపోతుంది, మనకి లేటెస్ట్ వర్షన్ క్రియేట్ అయిపోతుంది అనమాట, అప్డేట్ కెషే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
మనము ఒకేసారి 3 పనులు చేస్తున్నాం. నిన్న ఇది ఒకటే చూసాము. ఇవాళ ఏం చేస్తున్నాం? మళ్ళీ ఈటీసీ పాస్వర్డ్ ఫైల్ కాపీ చేస్తున్నాం. ఇక్కడ టెంప్ ఫోల్డర్లో కదా, సో టెంప్ ఫోల్డర్ వద్దు, ఓపీటీలో తీసుకుందాం. ఓకేనా? మీరు ఏ ఫోల్డర్ తీసుకోవచ్చు. ఓకే, ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇదే ఓపీటీలో, అంటే ఇదే ఫోల్డర్లో నాకు నేను ఎల్ఎస్ అన్నప్పుడు నాకు ఇక్కడ ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ ఉంది. దీంతో పాటు ఒక ఫైల్ కాపీ కావాలి, పాస్వర్డ్ ఫైల్ కాపీ కావాలి. ఈ సోర్స్ అంటే ఏంటంటే ఈ మిషన్లో ఉన్న పాస్వర్డ్ ఫైల్ ఇక్కడ కాపీ చేస్తున్నాం. తర్వాత ఫైల్ క్రియేట్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, మోడల్ పేరు ఏంటి? ఫైల్. తర్వాత ఇంకొక టాస్క్ ఏం చేస్తున్నాం, మనము గిట్ అనే సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ 3 పనులు చేస్తున్నాం. నేను ఇది రన్ చేసే ముందు ఈ స్క్రిప్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి ఎలా రాశాను. అన్ని 2 స్పేసెస్, కాపీ తర్వాత 2 స్పేసెస్, తర్వాత ఫైల్ మాడ్యూల్. ఎగ్జాక్ట్లీ ఫైల్ మాడ్యూల్ ఎలా రాసాను చూడండి. ఈ కాపీకి ఈ ఐఫన్ కిందే రాశాను ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ 2 స్పేసెస్, మళ్ళీ ఇంకొక టాస్క్. అంటే ఇలా మీరు ఎన్ని టాస్క్స్ అయినా చేయొచ్చు. బట్ ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి. మీరు అలా కాదు, నేను ఇలా ఒక స్పేస్ ఎక్కువ ఇచ్చినా కూడా మీకు ఎర్రర్ వచ్చేస్తుంది, మీరు బిల్డ్ చేయలేరు, ఎర్రర్ వచ్చేస్తుంది. అలా ఇవ్వకూడదు. ఇది యామెల్ ఫైల్లో మీరు స్ట్రిక్ట్లీ ఇలా ఫాలో అవ్వాలి. అలవాటు అయిపోతుంది, టెన్షన్ ఏం లేదు. ఓకే, బట్ ఇంతవరకు మీకు క్వశ్చన్స్ ఉన్నాయా? సార్. జై. ఓకే, థ్యాంక్స్ వంశీ. జై, విన్సెంట్. సార్ ఓకే సార్. రైట్. ఓకే, అయితే ఓకే సార్. నేను రైట్ అండి, నేను ముందుకెళ్తాను ఇక. సో లెట్స్ గో టు అవర్ ఆన్సిబుల్. ఇక్కడ కాపీ అండ్ పేస్ట్. ఓకే, స్పేస్ చేసిన తర్వాత స్పేసెస్ చూసుకోవాలి. స్పేసెస్ ఎక్స్ట్రా రావచ్చు. ఎస్కేప్, సేవ్ చేసేసేయండి. ఇప్పుడు మీకు తెలుసు దీన్ని సింటాక్స్ చెక్ చేయాలి. మనం ఎలా చేస్తాం? ఆన్సిబుల్ ప్లేబుక్ టాస్క్ ఫైల్ నేమ్. ఓకే, ఐఫన్ సింటాక్స్ చెక్, ఎంటర్. సో మీకు మళ్ళీ పేరు ఇలా వచ్చిందంటే ఇష్యూ ఏం లేదనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆన్సిబుల్ అప్ యారో క్లిక్ చేయండి, చెక్ తీసేయండి, ఎంటర్. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. మనకి 3 టాస్క్స్ ఏమంటుంది? ఇది స్కిప్పింగ్, నో హోస్ట్ మ్యాచ్డా. ఓకే, నో హోస్ట్ మ్యాచ్. మనము ఏమైనా పేరు తప్పించామా? ఇక్కడ డెవలప్ సర్వర్స్ ఇచ్చాము. ఓకే, చూడండి ఎస్ ఇచ్చాము, నేవీ ఎస్ ఇవ్వలేదేమో హోస్ట్ ఫైల్లో. చూద్దాం ఒకసారి. చూడండి ఎర్రర్ ఎలా వచ్చింది. స్కిప్పింగ్, నో హోస్ట్స్ ఫౌండ్. హోస్ట్స్ అనేవి ఫైండ్ అవుట్ అవ్వలేదు. ఓకే, హోస్ట్స్లో మీరు విఐ ఈటీసీ ఆన్సిబుల్ హోస్ట్లోకి వెళ్ళండి. చూడండి ఇక్కడ ఎస్ మర్చిపోయాం. సర్వర్ ఉంది, ఎస్ ఉండాలి. ఎందుకు ఉండాలి ఎస్? లేదా మీరు ఇక్కడ ఎస్ అని తీసేయండి, లేదా ఇక్కడ ఎస్ అని యాడ్ చేయండి, మీ ఇష్టం, ఏదైనా చేయండి. ఇక్కడ ఎస్ ఉంటే ఇష్యూ రాదు. ఎస్. ఓకే, క్లియర్ ద స్క్రీన్, అప్ యారో. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్. ఓకే, కాపీ జరుగుతుంది ఫస్ట్, తర్వాత ఫైల్, తర్వాత గిట్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. చూడండి 3 టాస్క్లు అయిపోతున్నాయి 1 by 1. చూడండి 3 అయిపోయినాయి. ఎన్ని చేంజెస్ అయినాయి? 3 అయినాయి అనమాట. రైట్, ఒకసారి చెక్ చేద్దాం మరి. ఎల్ఎస్ చూడండి, పాస్వర్డ్ ఫైల్ కాపీ అయింది, ప్రాజెక్ట్స్ డాక్యుమెంట్ ఫోల్డర్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇంతకుముందు గిట్ ఐఫన్ వి అన్నప్పుడు ఏమో ఎర్రర్ వచ్చింది, ఇలా వచ్చింది. ఇప్పుడు అదే వస్తుందా లేదా చూద్దాం. చూడండి ఇప్పుడు వర్షన్ చూపిస్తుంది, అంటే గిట్ అనేది ఇన్స్టాల్ జరిగిపోయింది. ఓకే, ఈ విధంగా మనము ఒక మిషన్ కనెక్ట్ అయ్యి కాపీ చేయడం కానీ ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చాలా అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్లో మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాను నేను, ఆ ప్రాజెక్ట్ మీరే చేయాలి. ఓకేనా? ఆ ప్రాజెక్ట్ చేయాలి, అదొక 3 hours ఉంటుంది. అండ్ నేను కొన్ని మిస్టేక్స్ రెక్టిఫై చేశాను. ఓకే, బట్ అక్కడ ఆ ప్రాజెక్ట్లో ఇవన్నీ కామన్ థింగ్స్. అక్కడ మీరు కాపీ చేయడం అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ కాదు, ఇదే ప్రాజెక్ట్ మీకు ఎక్కడ ఉంది అది గిటప్. లాస్ట్లో ఇవి మీరు చూస్తున్న ఫైల్స్, ఇవి డిప్లాయ్మెంట్ క్లస్టర్ యామల్. ఓకే, ఈ ఎల్బి సర్వీస్ అండ్ జెంకిన్స్, ఇది మీ ప్రాజెక్ట్ సంబంధించిందే. ఇందులోకి వెళ్తే మీకు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది మనం ఒక స్టెప్ గిటబ్లో చేసిన స్టెప్స్ అవన్నీ కూడా ప్లేబుక్లో. ఇక్కడ ఆన్సిబుల్ ప్లేబుక్ టాస్క్ యామల్ ఒకటి రన్ చేస్తున్నాం. ఇది మీకు ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి.
task.yaml ఫైల్ రన్ చేస్తున్నాం. ఓకేనా? సో మీరు ఇక్కడ లెఫ్ట్లో చూస్తే task.yaml ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి. ఇది క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, కాపీ జరుగుతుంది. ఏం కాపీ చేస్తున్నాం, డాకర్ ఫైల్ కాపీ చేస్తున్నాం. ఎక్కడ కాపీ చేస్తున్నాం, ఇక్కడ ఈ పాత్లో కాపీ చేస్తున్నాం. సో మనము మన లాస్ట్లో ఒక ప్రాజెక్ట్ మీకు నేను ఇస్తాను, చేయమని చెప్తాను. అది మీకు ఇచ్చే అసైన్మెంట్, ప్రాజెక్ట్ కంప్లీట్గా అసైన్మెంట్ అనమాట. దాంట్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను అసైన్మెంట్ కూడా కాదు, మీరు అర్థం చేసుకొని మీరే ఓన్గా చేయాలి. దాంట్లో ఇవన్నీ కూడా మనం ఇవన్నీ ఏవైతే చేస్తున్నామో అవన్నీ మీరు లైట్ తీసుకోకూడదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మనము ఇంపార్టెంట్, రియల్ టైంలో ఇవన్నీ వాడతాం. మీకు ఇవాళ సింపుల్గా పాస్వర్డ్ కాపీ చేస్తున్నంత మాత్రాన మీరు చాలా తక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే ఇవన్నీ రియల్ టైంలో ఇలాగే వాడతాం. మనం డాకర్ ఫైల్ని మూవ్ చేస్తాం. డాకర్ ఫైల్లోనే మీరు డాకర్ నేర్చుకునేటప్పుడు మీకు ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. తర్వాత మనం కుబెర్నెటిస్ క్లస్టర్కి మూవ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మనం కాపీ కమాండ్ వాడతాం. చూడండి ఇది ఒక ఫైల్ మూవ్ చేస్తున్నాం ఇక్కడ. సో తర్వాత రైట్, ఇది కమాండ్ అనేది మనకి ఒక మాడ్యూల్, ఒక కమాండ్ మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇది మనకి దీంట్లోనే ఒక మాడ్యూల్ అనమాట. ఓకే, ఆన్సిబుల్ కమాండ్, ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడం. ఒక మిషన్లో ఒక కమాండ్ రన్ చేయాలంటే మనం కమాండ్ మాడ్యూల్ వాడతాం, సర్వీస్ వాడతాం. ఓకే, ఇది ఒక మాడ్యూల్ అనమాట. ఓకే, దిస్ మాడ్యూల్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆన్సిబుల్ కోర్ అండ్ ఇంక్లూడ్. ఓకే, మరి ఓకే, ఇది ఎలా అంటే మనం ఏదైనా కమాండ్ ఇస్తే ఆ కమాండ్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది వేరే మిషన్లో. ఇప్పుడు చూడండి సార్ క్యాట్, చెప్పండి. హలో సార్. చెప్పండి. సార్ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తారా? రియల్ టైము మీరు రియల్ టైం అనే చెప్పాలి, కానీ రియల్ టైము ఎవరు ఇవ్వరు, ఎందుకంటే ఒకవేళ రియల్ టైం ఇస్తే నా జాబ్ పోతుంది ఫస్ట్ థింగ్, అవునా కదా? లేదు లేదు సార్, కాకపోతే అంటే జస్ట్ యా వెరీ చెప్పండి సార్. యాక్చువల్గా డేటానే మారుతుంది అంతే, ఓన్లీ డేటా చేంజ్ అవుతుంది అంతే. మీకు నేను రైట్. ఇది రియల్ టైంలో ఇవన్నీ మనం ఇవన్నీ రియల్ టైంలో చేస్తాం అనమాట, ఎగ్జాక్ట్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఆ కోడ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, అవుట్పుట్ డిఫరెంట్గా ఉంటుంది. మనము ఓకే సార్. మనము ఇంతకుముందు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసామా, యాన్సిబుల్ అంటున్నాను, అమెజాన్ షాపింగ్ అనే సైట్ చేసాం చూసారా. సో అక్కడ అది సింపుల్ అప్లికేషన్ మీకు ఇస్తున్నా, కానీ రియల్ టైంలో డెవలపర్ చేసే అప్లికేషన్స్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. నేను చూసినవన్నీ కూడా బ్యాంకింగ్ అప్లికేషన్, చేసిన కూడా బ్యాంకింగ్ అప్లికేషన్స్. ఆ బ్యాంకింగ్ అనేది ఆ బ్యాంకింగ్ అప్లికేషన్ రన్ అవుతాయి, దాని డేటా తీసుకొస్తుంది, అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. బట్ వాటితో మనకు సంబంధం లేదు, మనం చేసేది డెవాప్స్ జాబ్ కాబట్టి వాళ్ళు ఎక్కడ తీసుకొస్తున్నారో మనకు తెలియదు, మనకు అవసరం కూడా లేదు డీటెయిల్స్. కాకపోతే అప్లికేషన్ ఎలా వాళ్ళు ఏ అప్లికేషన్ చేశారు కాదు, కానీ ఎలా డిప్లాయ్ చేస్తాం చూడండి, ఇవి రియల్ టైంలో చేస్తాం. మనం రియల్ టైంలో చేస్తాం, ఇమేజెస్ ఉంటాయి, ఇమేజ్ పుల్ చేస్తాం, ఇమేజ్ పుల్ చేసి దాన్ని డిప్లాయ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఒకదాంతో ఒక లింక్ అండి, మీకు జెంకిన్స్ ఫైల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ జెంకిన్స్ ఫైల్ మీకు ఇది అర్థం కావాలి, ఆల్రెడీ చేసాం మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనము ఒక నోడ్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చే రిలీజ్ బ్రాంచ్ మనం పుల్ చేస్తాం. దాని తర్వాత మ్యావెన్ బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసిన తర్వాత ఈ ప్లే బుక్ని స్టార్ట్ చేస్తాం. ఈ ప్లే బుక్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ బిల్డ్ చేస్తాం. ఇమేజ్ బిల్డ్ అంటే మీరు డాకర్ నేర్చుకుంటే అర్థమవుతుంది దీని ఇంపార్టెన్స్. తర్వాత ఆ ఇమేజ్ బిల్డ్ చేసి పుష్ చేస్తాం. పుష్ అన్నప్పుడు మీ ఆ ప్రాజెక్ట్ పుష్ అవుతుంది, ఎక్కడికి డాకర్ హబ్కి పుష్ అవుతుంది. ఆ డాకర్ హబ్ మీకు చెప్పలేదు కదా, సో డాకర్ హబ్ పుష్ అవుతుంది. ఆ డాకర్ హబ్ నుంచి పుష్ అయిన తర్వాత మనము ఈ YAML ఫైల్ రన్ చేస్తాం. దీంట్లో మళ్ళీ చాలా స్టోరీ ఉంటుంది. సో ఇమేజ్ని పుల్ చేసుకోవడం, డాకర్ హబ్ నుంచి పుల్ చేసుకోవడం, ఓకే. అండ్ దాని తర్వాత మీకు సర్వీస్ ఉంటుంది, మళ్ళీ ఆ సర్వీస్ కంపల్సరీ సర్వీస్ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్. చూడండి ఇక్కడ ఎన్ని స్క్రిప్ట్స్ వచ్చాయి, వన్ స్క్రిప్ట్ వచ్చింది, వన్ స్క్రిప్ట్, సెకండ్ స్క్రిప్ట్, రైట్, థర్డ్ స్క్రిప్ట్ అండ్ ఫోర్త్ స్క్రిప్ట్. ఇవన్నీ స్క్రిప్ట్స్ ఒకదాంతో ఒకటి లింక్ ఉంటాయి. సో ప్రజెంట్ మీరు నేర్చుకుంది ఏంటి, ఓన్లీ జెంకిన్స్ మాత్రమే నేర్చుకుంటున్నారు, రైట్. తర్వాత మీరేం చేస్తున్నారు ఇక్కడ, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మీకు, అసలు ఈ టాపిక్ ఏం తీసుకొచ్చాను మీకు, మీరు ఇలాంటివి చూసి చాలా సింపుల్ అనుకోవద్దు, చాలా సీరియస్గా మీరు ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే తర్వాత మీరు ఇక్కడ అవే వాడబోతున్నారు. ఇదంతా YAML ఫైల్ చూడండి, ఇది మన యాన్సిబుల్ ఫైల్, యాన్సిబుల్ చూడండి, టాస్క్స్ వాడుతున్నాం. సో మీకు ఈజీగా మీకు YAML ఫైల్ ఇదేంటి ఇలా వచ్చింది, మీకు ఈజీగా జెంకిన్స్ ఫైల్ అర్థమైపోయింది. ఇక్కడ ఇది చూడగానే అర్థమైపోయింది, రైట్, సింపుల్గా ఉంది, రైట్. బట్ ఇందులో ఈ స్టెప్ నుంచి మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఇది మీకు అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైన తర్వాత మీకు ఈ డాకర్ ఫైల్ కాపీ చేస్తుంది. డాకర్ ఫైల్ మీకు తెలియదు, డాకర్ ఫైల్ మనం ఇదేంటో మీకు అర్థం కాదు, అది డాకర్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం అర్థం చేసుకోవాలి మీరు అప్పుడు అర్థం చేసుకోవాల్సింది, వాట్ ఈజ్ కుబర్నెటిస్,
ఈ టెంప్లెట్ ఏంటి ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు, బట్ ఇది అర్థమవుతుంది. ఏ రోజైతే నేను మీకు కుబెర్నెటిస్ డాకర్ చెప్తానో మీకు ఇది అర్థమవుతుంది. ఏ రోజైతే మీకు యాన్సిబుల్ కంప్లీట్ అయిపోతుందో మీకు ఇది అర్థమవుతుంది. ఏ రోజైతే మీకు కుబెర్నెటిస్ చెప్తానో అప్పుడు మీకు ఇది కూడా అర్థమైపోతుంది. బట్ ప్రతి టాపిక్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అనమాట, ప్రతిది కూడా ఇంటర్ రిలేటెడ్. ఓకేనా? సో మీరు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనుకోకూడదు, ఎందుకంటే మనకి ముందు నేర్చుకోవాల్సింది సింటాక్స్ ఎలా వాడాలి, ఎలా రన్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు ఈజీగా ఎంత టఫ్ అయినా కూడా మీరు ఈజీగా మీరు ఓన్గా చేయగలరు. రైట్? ఓన్లీ వన్ టైమే మీరు కార్ నేర్చుకుంటారు. కార్ మీరు ఒక్కసారి వచ్చిన తర్వాత డ్రైవింగ్ అనేది మీరు ఎంత దూరమైనా డ్రైవింగ్ చేయగలరు. ఓకే? మీరు కార్ నేర్చుకునేటప్పుడు అతను ఎక్కువ దూరం డ్రైవ్ చేయనివ్వడు కదా, ఓన్లీ 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ మీకు డైలీ చూపిస్తాడు. బట్ అదర్వైజ్ ఒకసారి మీకు వచ్చిన తర్వాత క్లచ్ ఎక్కడ ఉంది, బ్రేక్ ఎక్కడ ఉంది, ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు ఎవ్రీథింగ్ యూ కెన్ మేనేజ్ యువర్ సెల్ఫ్. ఓకే? లాంగ్ జర్నీస్ చేస్తారు. అట్లాగే ఇది కూడా సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఏమి లేదు. రైట్? అయితే ఇప్పుడు మనం ఇది చేసేస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. దీన్ని మనం డిక్లరేటివ్ ఫార్మాట్ అంటాం. మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత మీరు మీ కొలీగ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు మీ యాన్సిబుల్ ఫైల్ ఇలా రాసి ఉంటారు. లేదు అంటే వాళ్ళు ఇలా కూడా రాసి ఉంటారు. సో దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ కాపీ కోలన్ అంటున్నాం. నెక్స్ట్ లైన్లో మనం రాసాం. ఇక్కడ ఎలా ఉంది, మనకి మళ్ళీ అనట్లేదు చూడండి. సోర్స్ కోలన్, డెస్టినేషన్ కోలన్. ఇక్కడ అలా లేదు, ఈక్వల్ టు పెట్టాం. ఈక్వల్ టు ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ప్రాక్టీస్ అంటే ఏం లేదండి, జస్ట్ కాపీ పేస్ట్ చేయడమే. ఓకేనా? కాపీ పేస్ట్ ఎగ్జిక్యూట్ చేయడం, ఇప్పుడు ఇందాక చేసినట్టుగా. బట్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇది నెక్స్ట్ లైన్లో 2 స్పేస్ ఇచ్చాం, 1 by 1 ఇచ్చాం. ఇక్కడ అట్లా కోలన్ ఎదురుగానే సోర్స్ ఈక్వల్ టు, ఇక్కడ ఈక్వల్ టు వేరేగా వచ్చింది, ఇక్కడ ఈక్వల్ టు లేదు. మీరు అందుకే నేను 3 డిఫరెంట్ టైప్స్ చూపిస్తున్నా. మీరు రియల్ టైంలో మీరు ఏదైనా చూడొచ్చు. అలా అని చెప్పేసి వాళ్ళు ఇలా రాస్తే ఇలాగే రాయాలని రూల్ ఏం లేదు. మీరు నచ్చినట్టుగా మీరు ఎన్ని ఫార్మాట్ వాడచ్చు, నో ఇష్యూస్. ఇది ఇంకోటి సింగిల్ లైన్ చూడండి. సింగిల్ లైన్ సేమ్ మనం ఇందాక చేసింది. సోర్స్ ఈక్వల్ టు పోస్ట్ నేమ్ కాపీ చేస్తున్నాను, స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇచ్చి డెస్టినేషన్ ఎక్కడ కాపీ చేయాలి, మోడ్ 0655 0666 ఇచ్చాను. మోడ్ ఏంటి, ఇందాక మనం మోడ్ చూడలేదు కదా. మోడ్ అంటే ఏంటి మరి, ఇక్కడ కూడా మోడ్ 77 ఉంది. మోడ్ అంటే ఏంటండి మీకు గుర్తుందా? లైనక్స్ నేర్చుకునేటప్పుడు మనము పర్మిషన్ ఇచ్చేవాళ్ళం, సిహెచ్ మోడ్ అనేసి. ఓకే? ఐఫోన్ యూజర్కి మనం రైట్ ఎగ్జాక్ట్ అలాగే నంబర్స్ కూడా ఇచ్చేవాళ్ళం. రైట్? నంబర్స్ ఇచ్చేవాళ్ళం 777 అంటే అప్పుడు ఏమొచ్చేది మనకి అన్ని యూజర్ సెక్షన్ ఉంటుంది, గ్రూప్ సెక్షన్ ఉంటుంది, ఓనర్ అదర్ సెక్షన్ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఏముంటాయండి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంటాయి. రైట్? మళ్ళీ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇలా ఉంటుంది కదా. ఒకవేళ ఇది ఫైల్ అయితే ఐఫోన్ ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ పర్మిషన్ ఇవ్వడానికి కూడా మీరు మోడ్ వాడతారు. మోడ్ 777 మార్చి చూస్తూ ఉండండి. మార్చి చూడండి, మీకు మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మోడ్ 66 ఇచ్చాం. అంటే 0 అంటే ఏంటంటే పర్మిషన్, అది ఫైల్ అనమాట. 0 అంటే ఫైల్. రైట్? తర్వాత ఇది ఫైల్, మనకు ఫోల్డర్ కాపీ చేస్తాం. స్టేట్ ఈక్వల్ టు డైరెక్టరీ అంటున్నాం. ఏం ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం, న్యూ ఫోల్డర్ క్రియేట్. మీరు ఇక్కడ పాత్ మార్చి చూడండి. ఇక్కడ టెంప్ ఇచ్చాను. టెంప్ ఇస్తే టెంప్ అనే కాదు, మీరు ఓపీటీ ఇచ్చాను కదా ఇందాక, అలా ఓపీటీ ఇంకొక ఫోల్డర్ ఉంటే ఫోల్డర్ క్రియేట్ చేయండి, లేదా మీ ఓన్ ఫోల్డర్ క్రియేట్ చేయండి, ఆంధ్ర కాపీ చేయండి, అలా చేయండి. ఇక్కడ ఇంకో కమాండ్ ఇన్స్టాల్ చేస్తున్నాం చూడండి. నేమ్ ఈక్వల్ టు ట్రీ అంటున్నాను. ట్రీ. స్టేట్ ఈక్వల్ టు ప్రెసెంట్. ఇందాక మనం ఏం చేసాం, గిట్ ఇచ్చాం, ఇక్కడ ట్రీ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇక్కడ ప్రెసెంట్ అంటున్నాం, ఇక్కడ కూడా మనం స్టేట్ ఈక్వల్ ప్రెసెంట్ అంటున్నాం. ఇంకో థర్డ్ ఆప్షన్ అప్డేట్ కేషియస్, ఇది కూడా ఇవ్వండి. ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇవ్వాలి, ఒక స్పేస్ ఇచ్చి ఈక్వల్ టు ఇవ్వాలి. ఇక్కడ మేము కోలన్ ఇచ్చాం. ఓకే? ఈ 3 ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి. రైట్? తర్వాత మీరు ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి ఏమవుతుందంటే రియల్ టైంలో మనకి స్క్రిప్ట్స్ చాలా లెంతీగా అయిపోతాయండి. స్క్రిప్ట్స్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్లో ఓన్లీ మీరు 20 లైన్స్ కూడా చూడట్లేదు, బట్ రియల్ టైంలో చాలా లెంతీగా ఉంటాయి స్క్రిప్ట్స్. చాలా లెంతీగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాటిని ఆ టాస్క్ని విడగొడతాం. ఓకే? విడగొడతాం, సపరేట్ టాస్క్గా మార్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇది task 1.yml. ఈ task 1.yml ఏం చేస్తున్నామంటే చూడండి, ఐఫోన్ అంటున్నాం. కానీ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, ఈ పైన పోస్ట్స్ అని బికమ్ అని ఇస్తున్నామా, ఇవ్వట్లేదు. ఇందులో ఏముంది, కేవలం ఆ టాస్క్ మాత్రమే ఉంది. కాపీ టాస్క్ ఫైల్
ఓకే, డైరెక్టరీ క్రియేట్ చేయడం మాత్రమే ఉంది, అంతకుమించి ఏమీ లేదు. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇది టాస్క్ 2. ఇది చూడండి, ఇక్కడ కూడా మనము అపాచీ 2 అంటున్నాం. అపాచీ 2 అంటే అపాచీ 2 అనలేము, ఇక్కడ HTTPD అంటాం. రైట్, ఇక్కడ HTTPD ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. తర్వాత ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, అజూర్ DIR ఇక్కడ OPTలో. అండ్ ఈ టాస్క్ వల్ల ఏం చేస్తున్నాం, షాడో కాపీ చేస్తున్నాం విత్ పర్మిషన్స్. అండ్ GCP డైరెక్టరీ అంటే అంటే అబ్జర్వ్ చేయండి, 2 కాపీలు 2 డైరెక్టరీ క్రియేట్ అవుతున్నాయి. ఒకటేమో షాడో కాపీ చేస్తున్నాం, ఇక్కడ షాడో ఇక్కడ కాపీ చేయట్లేదు, ఇక్కడ HTTPD ఇన్స్టాల్ చేస్తున్నాం. అండ్ ఒక అజూర్ డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం, ఇందులో GCP డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాం. 2 టాస్క్లు ఉన్నాయి. ఇలా రియల్ టైంలో మనము ఒక వర్క్ని మల్టిపుల్ ఫైల్స్లో మనము విడగొట్టవచ్చు. ఎందుకంటే అప్పుడు విడగొట్టినప్పుడు ఏమవుతుందంటే మీరు మేనేజబుల్ అనమాట, ఈజీగా మేనేజ్ చేస్తారు. సో దేంట్లో ఈజీగా మేనేజ్ చేస్తారు, తక్కువ కూడా ఉంటుంది, ఈజీగా మేనేజ్ చేస్తారు. మళ్ళీ ఈ 2 ఫైల్స్ని కూడా మనము ఒకటే ఫైల్లో మర్జ్ చేయొచ్చు. చూడండి, ఈ ఫైల్ చూడండి ఎలా ఉంది, ఇక్కడ ఇది కాదు, ఇదే. ఇక్కడ చూడండి, ఒక టాస్క్ చూడండి, ఒక టాస్క్ ఏం చేస్తుంది, దిస్ ఈజ్ డిక్లేరేటివ్ ఫార్మాట్. టాస్క్ హోస్ట్స్ ఇక్కడ డెవ్ అన్నాను, ఇది చూద్దాం, దీన్ని డెవ్ అనేది చూద్దాం. తర్వాత బికమ్ టాస్క్. ఏం టాస్క్ అండి, ఇంపోర్ట్ టాస్క్ అంటే నేను ఈ టాస్క్ ఉంది కదా, టాస్క్ డాట్ని దీన్ని నేను డైరెక్ట్గా ఇక్కడ రాయకుండా ఈ పర్టికులర్ లైన్ ఇలా చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకోవచ్చు, ఇక్కడ రాసేస్తే అయిపోతుంది, ఇలా అయితే అయిపోతుంది, నేను కొంచెం సెట్ చేస్తే అయిపోతుంది ఇక్కడ. బట్ అలా కాకుండా సింగిల్ ఫైల్లో కాకుండా ఇలా ఇంపోర్ట్ టాస్క్ అన్నప్పుడు ఈ స్క్రిప్ట్ని మీరు రన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ task1.ml ఏదైతే కంటెంట్ ఉందో ఇది ఆటోమేటిక్ కాపీ అయిపోయి ఇక్కడ దీని ప్లేస్లో రీప్లేస్ అయిపోతుందండి. చూడడానికి మాత్రమే, ఓన్లీ ఇది చూడడానికి మాత్రమే ఒక హెల్ప్ఫుల్ ఫీచర్, కానీ ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎలాగో ఈ కోడ్ ఇక్కడికి మర్జ్ అయిపోతుంది. ఏ కోడ్ మర్జ్ చేయాలనేది ఇక్కడ మనం పాతిస్తాం అనమాట, ఇలా పాతిస్తాం. అయితే ఇదే విధంగా ఇందాక చూసినట్టు ఒకటే టాస్క్ ఇచ్చాం, ఇలా ఒకటే టాస్క్ అని ఇచ్చాం. బట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇంకొంచెం ఇంప్రూవైజ్డ్, ఇంకొంచెం ఏంటంటే మీరు ఇంకొక టాస్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు 2 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. మనకి హోస్ట్ ఫైల్లో 2 సెక్షన్స్ ఉన్నాయండి, 2 సెక్షన్స్ అంటే ప్రజెంట్ మనకి ఒకటే మిషన్ ఉందండి, ఒకటే మిషన్ ఉంది, ఇది 2వ మిషన్ కూడా ఉంది. ఈ మిషన్లో కొన్ని ఇన్స్టాల్ అవ్వాలి, ఈ మిషన్లో కొన్ని ఇన్స్టాల్ అవ్వాలి. అప్పుడు ఇది ఒక గ్రూప్లో పెడతాం, దీన్ని ఒక గ్రూప్లో పెడతాం. గ్రూప్ అంటే మీరు ఇక్కడ చూస్తే VI ETC Ansible హోస్ట్లోకి వెళ్తే ప్రజెంట్ ఒకటే ఉంది, డెవ్ సర్వర్సే ఉంది. అలాగే ఇక్కడ మీరు డెవ్ సర్వర్స్ రాయొచ్చు, డెవ్ సర్వర్స్, రైట్. మరి ఇక్కడ ఇంకొక సెక్షన్ ఉందనుకోండి, ఇంకొక సెక్షన్ ఉందా ఇప్పుడు మనకి, లేదు. ఓకే, లేకపోతే మనం వెంటనే క్రియేట్ చేద్దాం ఒకటి, ఇంకొక సర్వర్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఈసారి ఏం చేద్దామంటే ఉబుంటు క్రియేట్ చేద్దాం, ఉబుంటు తీసుకుందాం, రైట్, ఉబుంటు తీసుకుందాం. లాంచ్ ఇన్స్టెన్స్, ఇది మేనేజ్ నోడ్ 2 అందాం. రైట్, దీన్ని కూడా కనెక్ట్ అవుదాం. ఇది ఎప్పుడైనా సరే అప్డేట్ చేయాలండి ఫస్ట్ టైం. తర్వాత ఏం చెప్పాను మీకు, ఇది ఈ మిషన్కి మళ్ళీ వద్దాం, జస్ట్ క్విట్ అవుట్ ఆఫ్ ఇట్, cd.ssh ls VIID ఇది మనం కాపీ చేయాలి కదా, ఈ కంటెంట్ కాపీ చేయాలి, మనం ఈ మిషన్లో కాపీ చేయాలి. ఇది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు cd.ssh ls vi authorized insert mode
ఇక్కడ మనం ఇది పేస్ట్ చేయాలి. ఎస్కేప్. ఓకే. సో ఒకసారి టెస్ట్ చేద్దాం. దీని పేరు మార్చేద్దాం. హోస్ట్ నేమ్ ఉబంటు అందాం. ఉబంటు సర్వర్ ఈజీ గుర్తుంటుంది. ఎగ్జాక్ట్ బ్యాష్. క్లియర్ ద స్క్రీన్. రైట్. సో పింగ్ google.com. ఇది ఆల్రెడీ సేవ్ అయిందా? సరే, ఈ రెండు అయిపోయినాయి, అది వదిలేద్దాం. రైట్. నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు? ఒకసారి చెక్ చేయాలి కదా, SSH root ఒకసారి ఉబంటు కనెక్ట్ అవుతుందో చెక్ చేద్దాం. చూడండి, ఉబంటు సర్వర్ కనెక్ట్ అయిపోయాం మనం ఇప్పుడు. రైట్. ఓకే, ఎగ్జిట్ అవ్వండి. క్లియర్ స్క్రీన్. ఇంకొక చిన్న, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఆన్సిబుల్ ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, పేర్లు చూడండి, ఇక్కడ పేర్లు ఆన్సిబుల్ సర్వర్లో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఈసారి VI etc ఆన్సిబుల్ హోస్ట్లోకి వెళ్దాం. ఇన్సర్ట్ మోడ్, ఇక్కడ ఇంకొక సెక్షన్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనము SIT సర్వర్స్ ఇంకో సెక్షన్ క్రియేట్ చేసేసి, ఇక్కడ మనం ఇది మన ఉబంటు మిషన్ అండి. ఓకే, రైట్. క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం మనము, ఈ స్క్రిప్ట్లో ఇక్కడ QA ఉంది కదా, ఇక్కడ SIT సర్వర్స్ అంటే నేనేం చేస్తున్నానంటే, ఈ టాస్క్లు ఏమో ఓన్లీ డెవ్ సర్వర్స్లో జరగాలి, ఈ టాస్క్స్ ఏమో ఓన్లీ SIT సర్వర్స్లో జరగాలి. ఓకేనా? ఎనీ డౌట్స్? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? అర్థమవుతుంది కదండి అంతా కూడా? Yes, sir. ఓకే, నైస్. Yes, sir. సో ఈ స్క్రిప్ట్ రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ స్క్రిప్ట్కి మనము LS, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే VI task 2.yaml ఇన్సర్ట్. ఓకే, ఇక్కడ సేమ్ కాపీ చేసాం, డెవ్ సర్వర్స్, SIT సర్వర్స్, ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇక్కడ టాస్క్ 1, టాస్క్ 2. ఓకే, ఇంపోర్ట్ టాస్క్ చూడండి, ఇంపోర్ట్ టాస్క్ అంటాం, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అడుగుతారు, హౌ యూ క్యాన్ ఇంపోర్ట్ ఏ టాస్క్. ఓకే, అప్పుడు మీరు కీవర్డ్స్, ఎగ్జాంపుల్స్ అన్ని కూడా వాళ్ళకి క్లియర్ చెప్పాలి. ఎలా చెప్తారు? ఎగ్జాంపుల్స్ అంటే ఎగ్జాంపుల్స్ కదా, రియల్ టైంలో చేసినట్టుగా మీరు ఊహించుకొని చెప్పాలి. చాలా కాన్ఫిడెంట్గా, ఇవన్నీ కూడా చాలా కాన్ఫిడెంట్గా రియల్ టైం చేస్తున్నట్టు మీరు ఊహించుకొని చెప్పాలి ఫస్ట్ టైం. ఒక్కసారి జాబ్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ అది వదిలేయండి. బట్ ఇంకోటి ఏంటంటే, రియల్ టైంలో కూడా, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అన్ని సినారియోస్ చేయలేరు, వాళ్ళు చేయరు కూడా, అలాంటి అవకాశం కూడా రాదు. కానీ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు నిజంగానే చేసినట్టుగానే చెప్తారు. ఈవెన్ దో వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నా, అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అలాంటి వర్క్ చేసి ఉండరు అంతకుముందు. అప్పుడు క్వశ్చన్స్ వచ్చినప్పుడు మేము ఇది చేయలేదు అని చెప్పలేము కదా. ఓకే, సో మ్యాక్సిమం ఒక 60-65%, అందులో 30% చేయకపోయినా కూడా చేసినట్టుగానే చెప్పాలి. అది ఇట్ హ్యాపెన్స్ విత్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ నాన్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఆల్సో ఇట్ హ్యాపెన్స్. ఓకే, మీరు ఎలాంటి ఫీలింగ్ అవసరం లేదు, మీరు కాన్ఫిడెంట్గా చేసాము అని చెప్పాలి. ఎనీవే, ఇట్ ఈస్ డన్. వాట్ నెక్స్ట్? ఆన్సిబుల్ సర్వర్. అండ్ బై ద వే, ఈ స్క్రిప్ట్లో టాస్క్ 2లో ఏం చేస్తున్నామండి, OPT ఫోల్డర్లు చేస్తున్నాం అనమాట. దీంట్లో కూడా OPT ఫోల్డర్ కదా. ఓకే, రైట్. మనకి OPT ఫోల్డర్ షాడో ఉంది, GCP డైరెక్టరీ. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడికి వెళ్దాం, ఇది ఉబంటు మిషన్, CD/OPTకి వెళ్దాం. LS, దీంట్లో ఏం లేదండి, ప్రజెంట్ అయితే ఏమీ లేదు. తర్వాత ఇంకేం చేస్తున్నామండి, టాస్క్ 2లో HTTPD ఇన్స్టాల్ చేస్తున్నాం. HTTPD. ఓకే, HTTPD ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ట్రై చేయండి. ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది, ఈ టాస్క్ 2లో మిస్టేక్ ఉంది. ఈ టాస్క్ 2ని మనము SIT సర్వర్స్లో ఇన్స్టాల్ చేయబోతున్నాం, టాస్క్ 2ని. అయితే టాస్క్ 2లో అబ్జర్వ్ చేస్తే నాకు 2 మిస్టేక్స్ కనబడ్డాయి. చెప్పగలరా? అది ఈ మాడ్యూల్లో ఉంది. ఇది ఉబంటులో, ఈ కమాండ్స్ ఉబంటులో రన్ అవ్వబోతున్నాయి. ఈ మాడ్యూల్లో ఏమైనా ఒక ఇష్యూ ఉంది, చెప్పగలరా?
సార్ ఉబుంటూలో రన్ అవుతుంది కదా. అవును అవును కరెక్ట్ సో ఎం అనేది కరెక్ట్ ఎం అనేది ఉండకూడదు, ఇక్కడ యాప్ట్ ఉండాలి. నైస్, రైట్, అదే ఇంపార్టెంట్ అండి. అది యాప్ట్ ఉండాలి. ఇక్కడ HTTPD అనేది ఉబంటు అమెజాన్ లైనక్స్లో వాడతాం అపాచీకి, అది ఉబంటులో అయితే మాత్రం అపాచీ 2 అని వాడతాం. పేర్లు మాత్రమే చేంజ్ అండి. అపాచీ అండ్ HTTPD రెండు కూడా ఇన్స్టాల్ చేసేది సేమ్ సాఫ్ట్వేరే, కానీ వాళ్ళు డిఫరెంట్ పేర్లు ఇచ్చారు. మీరు అమెజాన్ లైనక్స్లో అయితేనేమో HTTPD వాడండి, ఉబంటులో అయితే అపాచీ 2 అని వాడండి అని చెప్పారు వాళ్ళు. ఎవరు ఎవరైతే ఈ అప్లికేషన్ డెవలప్ చేశారో, ఎవరు అపాచీ అప్లికేషన్. సో అందుకని ఉబంటులో అపాచీ 2 అని వాడతాం, అంతే తేడా. ఈ రెండు మిస్టేక్స్ ఉన్నాయి. మీరు ఈ మిస్టేక్స్ మీరు ఒకవేళ ఎర్రర్ చూడాలనుకుంటే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎం అని ఇస్తాను, మిస్టేక్స్ ఎలా ఉంటాయో కూడా చూద్దాం. సేవ్ దిస్. ఓకే, నా ఈ ఫైల్ని రన్ చేద్దాం. సేవ్. ఈ మిస్టేక్లో మీకు ఏమవుతుందంటే ఇది డైరెక్ట్ కూడా క్రియేట్ అవ్వదు, ఎందుకంటే ఈ ఎర్రర్ వచ్చిందంటే ఆగిపోతుంది, అక్కడ ఆగిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళదు, ఇది క్రియేట్ అవ్వదు. కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి, ఇలా ఎర్రర్ వచ్చినా కూడా ఈ రెండోది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం అప్పుడు ఇగ్నోర్ ఎర్రర్స్ కండిషన్ చూస్తాం, ఇగ్నోర్ ఎర్రర్స్ చూస్తాం. ఓకే, ఇది మన చాలా ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్సే, బట్ ఒకేసారి చెప్తే మీకు ఓవర్డోస్ అయిపోతుంది, అందుకని నేను చెప్పట్లేదు. సో ఇప్పుడు ఈ ఫైల్ కాపీ చేసామండి, మనకి 3 ఫైల్స్ కాపీ చేయాలి. ఓకేనా, 3 ఫైల్స్ కాపీ చేయాలి. సో దీని పేర్లు మార్చేద్దాం. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ టాస్క్ అంతా ఉంది కాబట్టి. ఇక్కడ మీరు రీనేమ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, రీనేమ్. సో ఇక్కడ ఏం పేరు ఇద్దామంటే ఐటమ్ 1 ఇస్తాను, ఇక్కడ కూడా ఐటమ్ 2 ఇస్తాను. తర్వాత మెయిన్ టాస్క్లో ఇంపోర్ట్ చేసే దగ్గర మనం ఇక్కడ మార్చాలి, ఐటమ్ 1, ఐటమ్ 2 అన్ని మార్చేసాం. రైట్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మన మెయిన్ మిషన్, ఇది మన మెయిన్ మిషన్. ఓ ఇక్కడ ఆల్రెడీ ఉందా ఇది మనకి? ఓకే, ఇన్సర్ట్ మోడ్, మనకి ఇప్పుడు ఐటమ్ 1 ఐటమ్ ఫైల్ లేవు కదా, చేయాలి. ఐటమ్ 1.yaml, ఇన్సర్ట్ మోడ్, పేస్ట్ చేసినప్పుడు స్పేసెస్ చూసుకోవాలండి జాగ్రత్తగా. రైట్, ఎస్కేప్, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఇన్సర్ట్ మోడ్, స్క్రీన్. ఇప్పుడు మీరు ఎల్ఎస్ అనండి, ఐటమ్ 1 ఐటమ్ 2 కూడా ఉంది, అండ్ టాస్క్ 2లో మనకి ఇప్పుడు ఎర్రర్ రావాలి, ఎందుకంటే ఉబంటు విషయంలో ఎర్రర్ రావాలి మనకి. Ansible ప్లేబుక్ టాస్క్ 2. సింటాక్స్ చెక్ చూద్దామండి, సింటాక్స్ చెక్ బాగానే ఉంది. ఇప్పుడు రన్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి ఒక దాంట్లో ఎర్రర్ వస్తుంది. ఒక మిషన్లో కాపీ జరిగిపోయిందండి ప్రాపర్గానే, రెండో మిషన్లో ఎర్రర్ వచ్చేసింది. ఫస్ట్ మిషన్లో కాపీ జరిగిపోయింది, చేంజ్ జరిగాయి. రెండు చేసి ఏం టాస్క్ చేసామంటే ఫస్ట్ మిషన్లో ఏం చేసామంటే ఈటీసీ ఫోల్డర్ నుంచి ఓపీటీలోకి షాడో ఫైల్ కాపీ చేసాం. ఓకే, అండ్ 777 పర్మిషన్స్ ఇచ్చాం. లెట్ us చెక్ దట్. ఇది ఆ మిషన్, కంట్రోల్ సి, సిడి ఓపీటీ స్లాష్ ఇవ్వాలండి, స్లాష్ ఓపీటీ ఎల్ఎస్. చూడండి షాడో వచ్చేసింది, షాడో కలర్ మారిపోయింది చూసారా, ఎందుకంటే అన్ని పర్మిషన్స్ ఉన్నాయన్నమాట. చూడండి షాడోకి, అన్నీ లేదా, ఏమి ఇచ్చాం, షాడో మోడ్ 777 ఇచ్చాం కదా. ఓకే, ఇది పర్మిషన్ లేదు కాబట్టి మారలేదు అనుకుంటున్నా. ఇవ్వరాలే ఓపీటీ, ఇట్ ఇది షాడో,
రైట్ వచ్చిందేంటి? డైరెక్టరీ జీసీపీ వచ్చిందా? యా ఇట్ డస్ దేర్. ఇది వచ్చేసింది, బట్ పర్మిషన్ ఎందుకు రాలేదబ్బా? కరెక్ట్గా ఇచ్చాము, 0 ఇవ్వాలా? ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. విఐ టాస్క్ 2 ఇక్కడ కాదు కదా మనం చేయాల్సింది, ఐటమ్ 1లో చేయాలి. ఇన్సర్ట్ మోడ్ ఇది వర్క్ అవ్వాలి యాక్చువల్గా, బట్ ఇది రైట్ చేద్దాం. Let me try one more time. రైట్, 0 ఇవ్వండి. స్టార్టింగ్లో ఖచ్చితంగా 0 ఇవ్వండి. ఇప్పుడు చూడండి అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి. రైట్, ఇంతకుముందు ఇవి రాలేదు. రైట్, సో నేను ఇక్కడ మిస్టేక్ చేశా. ఐ షుడ్ గివ్ 0 ఇయర్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ మిషన్లో మనకి ఎర్రర్ వచ్చిందండి. నెక్స్ట్ మిషన్లో మనకి ఎర్రర్ వచ్చింది. ఎల్ఎస్ అందాం. చూడండి ఏం జరగలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఏమీ లేవు. ఎందుకంటే మనకి ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది ఒకసారి చదువుదాం దాన్ని. Ansible facts, okay, changed, false message, could not detect which major region of M is in use, which is required to determine module backend. You should manually specify use backend. చూడండి ఏదేదో చెప్తుంది, మనకు అర్థం అవ్వట్లేదు. ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, మీరు యాప్ట్ వాడాలి కానీ ఎం వాడారు అని చెప్పట్లేదు. అందుకని మనకి హెల్ప్, ప్రాపర్ హెల్ప్ రాదు మనకి. సో ఒకసారి స్క్రిప్ట్ని మనం అర్థం చేసుకొని మనం ఫిక్స్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ పిఐ టాస్క్లోకి వెళ్తాను, ఐటెంలోకి వెళ్తాను. 2 ఇక్కడ ఐ నో ఇట్ ఈస్ ఏ ఉబంటు మిషన్, సో ఐ షుడ్ చేంజ్ ఇట్ టు apt. తర్వాత అపాచీ 2. ఓకే, దట్స్ ఆల్. Okay, before I run, let us see whether Apache is installed or not. Apache 2-3. చూడండి అపాచీ ఏంటో ఐ డోంట్ నో అంటుంది అది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇది రన్ చేసిన తర్వాత. సో ప్లే బుక్ అగైన్ యూ రన్. చూడండి ఫస్ట్ ప్లే అవ్వదండి, యాజ్ ఇట్ గా ఏం జరగదు. చిన్న చేంజెస్, ఇక్కడ ఏం చేంజెస్ లేవు. చూడండి అన్ని బ్లూ కలర్లో వచ్చాయి, బ్లూ కాదు గ్రీన్ కలర్లో. బట్ ఇప్పుడు యాప్ట్ జరుగుతుంది చూడండి. యాప్ట్ ఇప్పుడు ప్రాపర్గా మనకు ఉబంటు మిషన్లో జరుగుతుంది. ఉబంటు గ్యాదరింగ్ చేసింది చూడండి. ఇది ఐపీ అడ్రస్ మారిపోయింది చూడండి, ఐపీ అడ్రస్ మారిపోయింది. ఇట్ ఈస్ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు చేంజ్ జరిగిపోయాయి చూడండి, 2 చేంజెస్ జరిగాయి. ఓకేనా, ఇది ఇక్కడ ఆల్రెడీ ఆపరేషన్ జరిగిపోయినాయి కాబట్టి మళ్ళీ కాపీలు పేస్టులు ఏం జరగవండి. ఒకసారి చేసిన తర్వాత టాస్క్ 1లో ఇవి జరిగిన తర్వాత మళ్ళీ అది ఫైల్ కాపీ చేయడం జరగదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, Ansible ఇస్ ఇంటెలిజెంట్ ఎనఫ్ విచ్ విల్ డిటెక్ట్. సో ఆల్రెడీ చేంజ్ ఉంటే చేయదు, దీంట్లో మాత్రం చేంజ్ జరిగాయి కాబట్టి చేస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడికి వెళ్తే ఇప్పుడు సేమ్ కమాండ్ మళ్ళీ రన్ చేయండి. అపాచీ 2 ఐఫోన్ వర్షన్ చూడండి, అపాచీ ఇన్స్టాల్ అయిపోయింది కదా. అండ్ మనం ఇంకేం చేసామండి, టాస్క్ 2లో ఒక అజూర్ డిఏఆర్ అనే ఫైల్ క్రియేట్ చేసాం. చూద్దాం, ఎల్ఎస్ చూడండి అజూర్ డిఏఆర్ కూడా వచ్చింది. అంటే మనము ఏం నేర్చుకున్నాం ఇవాళ, హౌ టు కనెక్ట్ 2 డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ మిషన్స్. 2 మిషన్స్ డిఫరెంట్ మిషన్స్ ఎలా కనెక్ట్ అయ్యాం, డిఫరెంట్ మిషన్స్ అనమాట ఇవి 2 కూడా. ఓకే, తర్వాత మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఇది లెంతీగా ఉంది బట్ ఏం లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లెంతీగా ఉంది బట్ ఏం లేదు. ఇది మీరు ఒకవేళ ఇలా విడగొట్టకుండా ఉంటే మన అప్లికేషన్ ఇలా ఉండేది, ఇంత లెంతీగా ఉండేది. మనం విడదీసిన తర్వాత ఇది చాలా షార్ట్ అయిపోయింది చూడండి, ఇది చాలా షార్ట్ అయిపోయింది, సింపుల్ అయిపోయింది. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్. ఇది మీరు ఓన్గా ట్రై చేయండి. సో ఇక్కడ పేర్లు మాత్రం మార్చాలి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ డెవ్ ఉన్నంత మాత్రాన యు నో వాట్ యూ హ్యావ్ టు డూ. మీ కాన్సెప్ట్ అర్థమైపోతే ఇక్కడ ఏం చేంజెస్ చేయాలో మీకు తెలుసు. రైట్, తర్వాత ఇక్కడ సేమ్ జరుగుతుంది, ఇక్కడ 0 ఇవ్వాలి. రైట్, ఇందాక ఏం చేసాం, ఎవ్రీథింగ్ సేమ్ అండి, ఏం చేంజెస్ లేదు. మీకు ఇక్కడ ఏమైనా అర్థం అవ్వట్లేదా చెప్పండి.
ఇక్కడ నేను ఒకవేళ నేను ఇక్కడ ఉబంటు హోస్ట్ నేమ్ ఇస్తే కనుక ఇక్కడ మారిపోతుంది కదా. ఇక్కడ ఎం బదులు ఏంటది మర్చిపోయాను, యాప్ట్ ఉంటుంది. ఇక్కడ అపాచీ 2 ఉంటుంది. ఇక్కడ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం, అపాచీ సర్వర్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మరి ఇంతకుముందు ఇక్కడ అపాచీ 2 ఉంటే ఇక్కడ కూడా అపాచీ 2 ఉండాలి. లేదు మీరు రెండు కూడా మీరు అనుకోవచ్చు, నేను రెండు కూడా ఒకే మిషన్ చేస్తాను అంటే ఇట్స్ ఓకే. రెండు ఇక్కడ ఏం పేరు ఇస్తారు, ఇక్కడ కూడా అదే పేరు ఇవ్వండి, తప్పేం లేదు. సో రెండు సెక్షన్స్ రాస్తారంటే రాయండి, ఇష్యూ లేదు. కానీ వాళ్ళు రాసే అవసరం లేదు. రెండు డిఫరెంట్ మిషన్స్ అయితే మీరు డిఫరెంట్ సెక్షన్స్ రాస్తారండి, డిఫరెంట్ సెక్షన్స్ రాస్తారు. అసలు ఈ రెండు ఇలా ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇప్పుడు ఇలా టాస్క్ ఇలా సపరేట్ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఈ గ్రూప్ వేరు, ఈ గ్రూప్ వేరు, అందుకని రాయాల్సి వచ్చింది. కానీ మీరు ఇక్కడ గ్రూప్ వేరేంత మాత్రాన మీరు ఇలా సపరేట్గా రాయాలా అంటే, ఇప్పుడు 10 గ్రూప్స్ ఉంటాయండి, 10 గ్రూప్స్ కూడా ఇలాగే రాయాలా? 10 సార్లు ఇలా రాయాలా? సపరేట్ టాస్క్లు రాయాలా? నో, అలా రాయలేము. అలా రాస్తే లెంత్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ జనరల్గా ఆల్ అంటాం. ఆల్ అనేసి ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఇప్పుడు సపరేట్ గ్రూప్ ఎందుకు చేసామండి అసలు యాక్చువల్గా అయితే? ఇది ఒకవేళ సపరేట్, ఇప్పుడు ఇదే చూడండి, ఇక్కడ యాప్ట్ వాడాము, ఇక్కడ మార్చలేదా నేను? సరే అది వదిలేయండి, మార్చలేదు. ఇక్కడ యాప్ట్ వాడతాం. సరే అది పక్క పెట్టండి. అయితే కండిషన్ ఎలా రాస్తామంటే, కోడింగ్ రియల్ టైంలో రాస్తామంటే, రియల్ టైంలో మనము ఇది వాడతాం. ఇక్కడది ఇలా వాడతాం. ఏమని? ఇక్కడ ఆల్ అన్నాం చూడండి, ఇక్కడ ఎలాంటి గ్రూప్స్ లేవు, డెవ్ లేదు, ఎస్ఐటి లేదు, ఆల్ అన్నాం సింపుల్గా. ఓకే, ఆల్ అన్నాం. ఇక్కడ ఈ జావా ఇన్స్టాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా ఇన్స్టాల్ చేయాలి అంటే మనము ఉబంటులో ఈ కమాండ్ వర్క్ అవుతుందండి, ఉబంటులో, అందుకే యాప్ట్ అని ఇచ్చాం. అదే అమెజాన్ లైనక్స్లో ఈ కమాండ్ వర్క్ కాదండి. మనకి అమెజాన్ లైనక్స్లో ఈ కమాండే వర్క్ అవుతుంది. రెండు జావా సేమే, మరి రెండు సేమ్. కానీ మనం ఈ విధంగా ఈ యాప్ట్ ఉబంటు ఇది, ఇక్కడైతే ఇది. మరి దీన్ని మనము ఇలా రాయకుండా ఇలా రాకపోతే సింపుల్గా అయిపోయింది. కాకపోతే మీరు ఇలా రాసేవాళ్ళు, లేకపోతే మీరు సపరేట్గా ఇది ఓన్లీ ఫర్ అమెజాన్ లైనక్స్ కోసం, ఇది ఉబంటు కోసం అని రాసేవాళ్ళు. బట్ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ 1, 2 ఐపీ అడ్రస్తో తెలుస్తుంది. ఇక్కడ చూడగానే మనకు రెండే ఉన్నాయి కాబట్టి ఈజీగా మేనేజబుల్. ఇది ఉబంటు అని, ఇది అమెజాన్ లైనక్స్ తెలిసిపోతుంది. బట్ రియల్ టైంలో మనకి 40, 50, 60, 100 సర్వర్స్ ఉంటాయి. వాటిని ఎలా సపరేట్ చేస్తాం? సపరేట్ చేయలేం. అలా ఓఎస్ వైజ్గా సపరేట్ చేయకూడదు. హోస్ట్లో సపరేట్ గ్రూప్ చేయం. ఎలా చేస్తామంటే డైరెక్ట్గా ఇలా ఆల్ అనేస్తాం, ఇలా కండిషన్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ చూడండి మీరు జాగ్రత్తగా. ఇన్స్టాలింగ్ జావా, సేమ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అండి. యాప్ట్ అంటున్నాం, ఇవన్నీ కూడా సేమ్ అండి. మీరు కొత్తగా చూసిన ఇక్కడ ఏమీ లేదు. ఇది జావా కోసం వాడే కమాండ్, జావా 17 వాడుతున్నాం, ఇన్స్టాల్ చేస్తున్నాం కమాండ్. కండిషన్ చూడండి, ఇక్కడ వెన్ కండిషన్ చూడండి, కొత్తగా వచ్చింది వెన్. ఇది ఈ మాడ్యూల్ ఎప్పుడు రన్ అవ్వాలి అంటే అది కండిషన్. వెన్ ఇది ఎప్పుడు రన్, వెన్ దిస్ షుడ్ హ్యాపెన్ ఓన్లీ దిస్ ఇఫ్ దిస్ కండిషన్ మ్యాచెస్, ఓన్లీ దిస్ కండిషన్ మ్యాచెస్. సో నేనేం చెప్పాను, ఉబంటు అనేది ఇట్ బిలాంగ్స్ టు డేబియన్ ఫ్యామిలీ. మనకి లైనక్స్లో రెండు ఫ్యామిలీస్ ఉంటాయండి. ఒకటి డేబియన్ ఫ్యామిలీ, గుర్తుపెట్టుకోండి, బట్ రెడ్ హ్యాట్ ఫ్యామిలీ. ఈ రెండు ఫ్యామిలీసే ఉంటాయి. ఈ ఫ్యామిలీస్లో వీళ్ళు పిల్లలు అనమాట. ఉబంటు ఒకడు, అమెజాన్ లైనక్స్ ఒకడు, అలా ఉంటారు. అలా చాలా సెంటోఎస్ ఉంది. సెంటోఎస్ కూడా మళ్ళీ మీకు సెంటోఎస్ కూడా బిలాంగ్స్ టు డేబియన్ ఫ్యామిలీ. అలా డిఫరెంట్ ఫ్యామిలీస్ బిలాంగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. అప్పుడు మీరు మీరు ఇక్కడ నేను చూసాం, ఏం చూసాం, నేను ఆన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ అని చూసాం. డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ టు అమెజాన్ లైనక్సా అని చూసాం. ఆన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఉబంటు కూడా చూడొచ్చు. మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా వాడచ్చు. ఇక్కడ వాడే ఉంటాను, ఇక్కడ వాడలేదా? వాడలేదు. అయితే మీరు డిస్ట్రిబ్యూషన్ కూడా వాడచ్చు. బట్ మనకి అమెజాన్ ఉబంటు, అమెజాన్ లైనక్స్ అనేది అవసరం లేదు. మనకి సింపుల్గా ఏంటంటే ఇట్ బిలాంగ్స్ టు డేబియన్ ఫ్యామిలీ
ఆర్ ఇస్ ఇట్ బిలాంగ్స్ టు రెడెడ్ ఫ్యామిలీ. ఎందుకంటే డెబియన్ ఫ్యామిలీలో బిలాంగ్ అయిన ఉబంటు ఉన్నాయి, ఇంకా ఫెడోరా ఇలా చాలా ఉంటాయి, వేరే వేరే ఉంటాయి. అవి బిలాంగ్స్ టు డెబియన్ ఫ్యామిలీ. అలాంటప్పుడు మీరు బెటర్ గో ఇలా డెబియన్ ఫ్యామిలీకి చెందిందా అని చెక్ చేయండి, అంతేగాని అది ఫెడోరానా ఉబంటునా అలా చెక్ చేస్తే కండిషన్స్ ఎక్కువ కండిషన్స్ అయిపోతాయి అనమాట. అలా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆల్ అన్నాం, ఆల్ అన్నప్పుడు మనకి ఇన్వెంటరీ ఫైల్లో ఒక 50 ఐపీ అడ్రస్లు ఉంటాయండి. ఆ 50లో ఒక 10 ఏమో ఉబంటు ఉండొచ్చు, ఒక 3 ఏమో ఫెడోరా సంబంధించి ఉండొచ్చు. అప్పుడు కండిషన్ ఫెడోరాకి ఒకసారి ఉబంటుకి ఒకసారి రాయకూడదు. మీరు డైరెక్ట్గా ఫ్యామిలీ చూసుకుంటే చాలు. డెబియన్ ఫ్యామిలీ ఉందా? ఎస్. ఒకవేళ అది బిలాంగ్స్ టు డెబియన్ ఫ్యామిలీ అయితే కమాండ్స్ మారవు, ఇలాగే ఉంటాయి. ఒకవేళ అది రెడెడ్ ఫ్యామిలీకి ఉంటే కమాండ్స్ మారవు, ఇలాగే ఉంటాయి. అందుకని ఇక్కడ ఈ ఎగ్జాంపుల్గా రాసినట్టుగా ఇలా ఎలాగో మనం టాస్క్లు విడగొట్టేసాం, ఇట్స్ ఓకే. కానీ ఎందుకు విడగొట్టాల్సి వచ్చింది? ఎందుకు వచ్చిందంటే మనకి రెండు రీజన్స్ ఉంటాయండి. రెండు రీజన్స్ ఏంటంటే అది ఎస్ఐటీలో మాత్రమే అవి రన్ అవ్వాలి. ఓకే, మరి ఎస్ఐటీలో రన్ అవ్వాల్సినంత మాత్రాన ఇక్కడ నేను అన్నాను అంటే ఎస్ఐటీలో సర్వర్స్ ఇందాక మనము ఒకటే ఉంది ఎస్ఐటీలో, బట్ ఎస్ఐటీలో 20 ఉండొచ్చు కదా. ఆ 20లో ఒక 5 అమెజాన్ లైనక్స్ ఉండొచ్చు, అందులో మిగతా ఒక 5 ఆర్ 15 ఉబంటు ఫ్యామిలీ బిలాంగ్ కావచ్చు. అప్పుడు ఐటమ్ 2లో మనము ఇక్కడ యాప్ట్ అని ఇచ్చేస్తే 10 మీద పని చేస్తుంది, ఇంకా 5 మీద పని చేయదు, అవునా కదా. సో అందుకని ఈవెన్ దెన్ మీరు ఇలా చేసినప్పుడు ఇక్కడ మీరు కండిషన్ పెట్టాలి. ఇక్కడ కూడా మీరు ఇలా కండిషన్ వెన్ ఇలా ఇవ్వాలి కండిషన్. ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది? వెన్ ఓకే, చూడండి, వెన్ రెడెడ్ ఫ్యామిలీ, ఇది అమెజాన్ లైనక్స్ బిలాంగ్స్ టు రెడెడ్ ఫ్యామిలీ అనమాట. ఇది రెడెడ్ ఫ్యామిలీ అయితే పనిచేస్తుంది, రైట్. మీరు దీన్నే మీరు ఇక్కడ నేను యాప్ట్ అంటాను, యాప్ట్. ఓకే, అప్పుడు ఇక్కడ ఆన్సిబుల్ అంటాను, సారీ అపాచీ 2 అంటాను. ఇక్కడ ఫ్యామిలీ టైం మారిపోతుంది. ఇప్పుడు డెబియన్, ఇది డెబియన్ అంటే ఇప్పుడు మనకి టెన్షన్ లేదు. ఎందుకంటే మనము ఈ ఐటమ్ 2ని ఎక్కడ వాడుతున్నాం? ఐటమ్ 2ని ఇందులో వాడుతున్నాం. ఇందులో ఏమున్నాయి? ఎస్ఐటి సర్వర్స్ ఉన్నాయి. ఎస్ఐటి సర్వర్స్లో ప్రెసెంట్ ఒకటే ఒక ఐపీ అడ్రస్ ఉంది, అది కూడా ఉబంటుకు సంబంధించిందే. అప్పుడు ఇది రన్ చేసినప్పుడు ఎలాంటి ఇష్యూ లేకుండా మనకి టాస్క్ 2లో ఈ కండిషన్ మ్యాచ్ అవుతుంది. ఇది మ్యాచ్ అవ్వదు, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్ రాదు మీకు. బట్ ఇది రన్ చేసినప్పుడు ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఒకవేళ మీరు ఇది తీసేసాను ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను Ctrl+A Ctrl+C కాపీ చేసేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అబ్జర్వ్ చేయండి. మనము మెయిన్ ఇక్కడికి వెళ్దాం, Ctrl+C క్లియర్ ద స్క్రీన్, sudo -i జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సింక్లో ఉండండి. ఇక్కడ sudo -i క్లియర్ ద స్క్రీన్ ls. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే టాస్క్ 2లో ఐటమ్ 2లోకి వెళ్దాం, vi ఐటమ్ 2లోకి వెళ్దాం. ఇక్కడ మనము తెలుసు ఏం చేసాం, ఇక్కడ m ఇద్దాం, m ఇచ్చేసి ఇక్కడ httpd ఇచ్చేద్దాం. మీకు తెలిసి ఏం జరుగుతుందో. ఇప్పుడు నేను కమాండ్స్ వస్తున్నాయా, ఇప్పుడు రన్ చేసినప్పుడు మీకు ఏమవుతుందో చూద్దాం. ఎర్రర్ వచ్చిందా? వచ్చింది. కానీ ఒకవేళ మీరు ఒకవేళ కండిషన్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఇన్సర్ట్ మోడ్ చూడండి, వై కిందే రాస్తున్నాను, వెన్ వై కిందే ఉంటుంది చూడండి, డబ్ల్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, వై కింద. ఈ విధంగా మీరు కరెక్ట్గా ఇవ్వాలి, ఓకేనా. ఇప్పుడు ఈ కండిషన్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎం కాబట్టి ఎం బిలాంగ్స్ టు రెడెడ్ ఫ్యామిలీ, ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగిందండి, ఈ కండిషన్ లేనందువల్ల ఈ కమాండ్స్ ఉబంటు సర్వర్లో రన్ అవ్వడానికి ట్రై చేశాయి, ఎర్రర్ వచ్చింది. బట్ ఇక్కడ కండిషన్ చెక్ చేసి ఇవి ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఏం జరుగుతుంది, ఎర్రర్ రాకపోగా స్కిప్పింగ్ అని వస్తుంది అనమాట, స్కిప్ అయిపోతుంది. చూడండి,
బయటకు వచ్చేద్దాం మళ్ళీ ఒకసారి, మళ్ళీ రన్ చేసి చూద్దాం. చూడండి స్కిప్పింగ్ అంటుంది, అంతేగాని ఎర్రర్ చూపించట్లేదు. ఇందాక చూపించినట్టు ఎర్రర్ చూపించట్లేదు, అవునా కదా? సో మనము రియల్ టైంలో ఇలా పద్ధతిగా రాసుకుంటాం. ఓకే, మనము ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ఎస్ఐటి సర్వర్ ఇచ్చినంత మాత్రాన ఉబంటు ఉందని తెలుసు కాబట్టి నేను యాప్ట్ అని రాయకూడదు. ఏదైనా కూడా కండిషనల్లీ ఎస్ఐటిలో కూడా ఒక 50 ఉండొచ్చు. ఓకేనా? అందుకని ఇప్పుడు నేను ఈ కమాండ్ తీసుకున్నాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను తీసుకొని మన కోడ్లో ఇన్సర్ట్ మోడ్లోకి మళ్ళీ వెళ్దాం. ఈసారి రైట్ క్లిక్ పేస్ట్ చేస్తున్నాను. నో స్పేస్ ఇష్యూస్ కదా, అన్ని ప్రాపర్గా ఉన్నాయా? యా. ఇప్పుడు చూడండి ఇది మ్యాచ్ అవ్వలేదు, కానీ ఇది మ్యాచ్ అవ్వచ్చు కదా, ఈ కండిషన్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఇష్యూ లేకుండా మనకి అపాచీ ఇన్స్టాల్ అయిపోతుంది. బట్ అపాచీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది కదా, రైట్? ఎస్కేప్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి స్కిప్పింగ్ రాదు, కానీ మనకి ఓకే అని వస్తుంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ అపాచీ ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు చూడండి మళ్ళీ రన్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఎం స్కిప్పింగ్ అయింది, ఇక్కడ యాప్ట్ ఓకే అయింది. ఇక్కడ చూడండి ఎం స్కిప్ అయిన తర్వాత ఫైల్కి వెళ్ళిపోయింది, రైట్? అండ్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, ఇక్కడ ఎర్రర్ వచ్చిన తర్వాత ఏం జరిగిందండి? నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నెక్స్ట్ స్టెప్ ఏముందండి అసలు? నెక్స్ట్ స్టెప్ ఈ ఫైల్ ఈ డైరెక్ట్ క్రియేట్ అవ్వాలి. దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ ఎర్రర్ రావడం వల్ల మీకు తెలుసు, ఎర్రర్ రావడం వల్ల ఆ తర్వాత ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, ఆ తర్వాత టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వవు. కానీ ఇలా కండిషన్ ఇవ్వడం వల్ల ఎర్రర్ రాదు. దానివల్ల ఏమవుతుందంటే స్మూత్గా మిగతా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో, మిగతా టాస్క్ ఏమన్నాయో అవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది అబ్జర్వ్ చేయండి. మనం రన్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ ఫైల్ క్రియేషన్ ఫోల్డర్ క్రియేషన్ జరగలేదు. బట్ ఇక్కడ చూడండి మనము స్కిప్పింగ్ అయింది, స్కిప్ అయిన తర్వాత ఫైల్ క్రియేషన్ కూడా అయింది. ఓకే, ఫైల్ క్రియేషన్ అయిపోయింది. తర్వాత మనకు యాప్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఏం జరిగింది? స్కిప్ అయిన తర్వాత యాప్ట్ ఇది ఆల్రెడీ చెక్ చేసింది. ఓకే, అపాచీ ఆల్రెడీ ఉందా? ఎస్ ఉంది. సో నో నీడ్ టు ఇన్స్టాల్ ఇట్ అగైన్. తర్వాత ఫైల్ కూడా. సో ఈ విధంగా స్కిప్ అవుతాయి, అంతేగాని ఎర్రర్స్ రావు. మీరు ఇది అర్థమైంది కాబట్టి మీరు ఈ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇది జావా ఇన్స్టాల్ చేస్తున్నాం, సేమ్ ఎగ్జాంపుల్ మీరు జావా ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్ అనండి, చాలు ఆల్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేశాను. మీరు సపరేట్ ఫైల్ క్రియేట్ చేయకుండా, సపరేట్ టాస్క్ క్రియేట్ చేయకుండా సింగిల్ ఒకే దగ్గర చేయడం వల్ల సరిపోతుంది, రైట్? ఇక్కడ కూడా ఇవేమీ అవసరం లేదండి. అంటే ఇవన్నీ ఎందుకు రాశాను ఇక్కడ అంటే, ఇప్పుడు మీకు ఇది జావా ఇన్స్టాల్ చేయాలి, ఓకేనా? జావా ఇన్స్టాల్ చేయడానికి ఒక సపరేట్ YAML ఫైల్ రాసాం. ఇది ఓన్లీ అమెజాన్ లైనక్స్లో మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఒక స్క్రిప్ట్. ఇది ఇంకొక స్క్రిప్ట్ రాశారనుకోండి, మీరు ఇంకొక స్క్రిప్ట్ రాస్తారు ఇలా, అంటే 2 స్క్రిప్ట్లు. ఇదేమో ఉబంటులో చేయడానికి, ఉబంటు వాటి కోసం ఇలా రాస్తారు. కానీ ఇవి రియల్ టైంలో ఇలా చేయం. బట్ సొల్యూషన్ ఇది ఒక సొల్యూషన్, ఇది ఒక ఫైల్, ఇది ఒక ఫైల్ రాయొచ్చు. లేదు అంటే ఈ రెండింటిని కలిపేసి ఒక సింగిల్ ఫైల్ ఇలా రాయొచ్చు, రైట్? బట్ ఇది కూడా సొల్యూషన్ కాదు, ఎందుకంటే మీరు క్యూఏ అంటున్నారు. క్యూఏ అనే సెక్షన్లో ఒక 10 IP అడ్రస్లు ఉంటాయి. ఆ 10 మేబీ ఆల్ బిలాంగ్ టు ఉబంటు, ఐ మే నాట్ బి ఆల్సో, రైట్? అందుకని ఈ కోడ్ కూడా కరెక్ట్ కాదు. దిస్ ఇస్ ద వన్ కరెక్ట్ కోడ్. ఇక్కడ మనం కండిషన్ కంపల్సరీ ఇస్తాం, ఇది రియల్ టైంలో చేస్తాం, రైట్? ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి మీరు క్లోజ్ చేసుకోండి. మనకి ఇక్కడ ఆన్సర్ స్క్రిప్ట్స్లో ఉన్నాయి, ప్లీజ్ ప్రాక్టీస్ దెమ్. ఇందాక డిస్కస్ చేసింది కూడా ఇక్కడే ఉంది, చూడండి ఇవే ఉన్నాయి, చూడండి ఇవే డిస్కస్ చేసాం. ఆన్సర్ ఫ్యాక్ట్స్. సో ఇలా వెన్ కండిషన్ వాడేసి చేసేయండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రేపు మనం వేరే డిస్కస్ చేద్దాం, ఇవి ఇక్కడ ఆపేద్దాం. ఇవి ప్రాక్టీస్ చేయండి, ఈ బేసిక్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకే? అండ్ వాట్ ఎల్స్, రైట్? సేమ్ ఈ కండిషన్స్ ఇందాక డిస్కస్ చేసిన ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. చూడండి ఇందాక డిస్కస్ చేసినట్టుగానే ఇది కండిషన్స్ అనమాట, ఇలా కండిషన్స్ ఇస్తాం, ఓకే? ఇది కండిషన్ 2. ఇది ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను, యాన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ మేజర్ వర్షన్ అంటే మీరు అబ్జర్వ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము రియల్ టైంలో చాలా కండిషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్సిబుల్, ఓకే? యాన్సిబుల్ నాకు ఉబంటు గురించి, నాకు ఉబంటు సర్వర్ ఉంది కదా, అది SIT
సర్వర్ సెక్షన్లో ఉంది కదా, సెట్ సర్వర్స్. ఇక్కడ ఐ వాంట్ టు గెట్ ఆల్ దట్ సెటప్. ఓకే, సెటప్ ఇలా రన్ చేస్తే నాకు ఇవన్నీ వచ్చేసాయి. ఇదంతా ఉబంటు గురించి అండి, ఉబంటు గురించి. సో నాకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు ఆన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ మేజర్ వర్షన్ ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ ఉబంటులో ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు తెలుసు కదా, మనం చూసాం. నేను మీకు ఇక్కడ ఉన్నాయండి, మీరు ఇక్కడ మనం చేసాం కూడా ఐ బిలీవ్. యా, సెటప్లో ఈ సెటప్ వాడండి. ఓకేనా, ఈ సెటప్లో నేను ఫిల్టర్ ఆప్షన్ ఇవ్వలేదా, ఫిల్టర్ ఆప్షన్ కాపీ ఎందుకు చేయలేదు. ఇక్కడ -a అట్రిబ్యూట్ అండి, ఇక్కడ అట్రిబ్యూట్ ఫిల్టర్ ఈక్వల్ టు అని ఇస్తాం. ఏమంటుంది, ఆన్సిబుల్ ఒక డెవ్ అన్నాం కదా, సారీ డెవ్ కాదు, ఇక్కడ మనం మార్చేసాం కదా, SIT సర్వర్స్. చూడండి, మనకి డిస్ట్రిబ్యూషన్ మేజర్ నెంబర్ ఎంత వచ్చింది, 24. ఎందుకు 24 వచ్చిందండి, మనం ఇన్స్టాల్ చేసింది అదే కదా. మనము లాంచ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మన ఉబంటు తీసుకుంటున్నాం కదా. చూడండి, ఉబంటు చూడండి, మేజర్ వర్షన్ అంటారు దీన్ని. 24 చూసారా, మేజర్ వర్షన్ 24. ఈ 24 కోసం ఎలా చేస్తారు చూడండి, డిస్ట్రిబ్యూషన్ మేజర్ వర్షన్. మైనర్ వర్షన్ కూడా ఉంటుంది. మైనర్ వర్షన్ అంటే 0.04, ఇది మైనర్ వర్షన్. ఓకేనా, సో ఇవి మేజర్, ఇది మైనర్ వర్షన్స్. రైట్, అంటే మనకి ఇందాక రన్ చేసిన కమాండ్లో మనకి ఫిల్టర్ చేయకముందు మనకి అన్నీ వచ్చేసాయి. ఉబంటుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. సో దీంట్లో మేజర్ మైనర్ అన్నీ ఉన్నాయి, కానీ వెతకాలంటే కష్టం కదా. సో ఈ కోడ్లో ఏం చేస్తున్నామంటే, ఒకవేళ అది మేజర్ వర్షన్ 18 అయితేనే ఇది రన్ అవ్వాలి కండిషన్, లేదా మీరు 24 మార్చుకోండి. ఇక్కడ 24 వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ కోడ్ వర్క్ అవ్వదు, ఈ కండిషన్ వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను 24 చేశాను కాబట్టి ఇది వర్క్ అవుతుంది. ఎందుకు వర్క్ అవుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు చెక్ చేస్తే వర్షన్ ఏముందండి, మేజర్ వర్షన్ 24 ఉంది. రైట్, 24 ఉంది. సో ఈ వాల్యూని మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి, ఈక్వల్ టు 24. రియల్ టైంలో కూడా మీకు కండిషన్స్ బట్టి, మీకు వచ్చిన వర్క్ని బట్టి, ఓకేనా, ఆ వర్క్ని బట్టి మీకు కోర్స్ ఎన్ని కోర్స్ ఉన్నాయి, ఈ కోర్స్ ఎన్ని కోర్స్ ఉంటేనే ఈ టాస్క్ చేయొచ్చు, అలాంటి కండిషన్స్ కూడా అవసరం పడవచ్చు. అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, మనకి ఇవన్నీ కూడా వాల్యూస్ ఉంటాయి, ఇవన్నీ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నుంచి తీసుకురావడమే. రైట్, బట్ ఇక్కడ ఫిల్టర్ అది ఎత్తుకోవడం కొంచెం కష్టం. చూడండి, డిస్ట్రిబ్యూషన్ వర్షన్ 24.04, ఇది మేజర్ వర్షన్ 24. ఓకే, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉబంటు ఇలా డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి కోడ్ రాయకూడదు మనం. ఓకేనా, ఇక్కడ మనము రాయాలనుకుంటే OS ఫ్యామిలీ తీసుకున్నాం డైరెక్ట్, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఆన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే ఉబంటు ఇప్పుడు మనకి రెడ్ హ్యాట్ డెబియన్ ఫ్యామిలీలో ఉబంటు ఉంటుంది, ఫెడోరా ఉంటుంది, వేరే డిఫరెంట్ OSలు ఉంటాయి. అందుకని దీని డిపెండ్ అవ్వద్దు. మనం డిపెండ్ అవ్వాల్సింది ఏంటంటే ఫ్యామిలీ పైన. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ ఎక్కడ ఉంది, మిషన్ OS ఫ్యామిలీ, ఆన్సిబుల్ OS ఫ్యామిలీ డెబియన్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏముంది, ఆన్సిబుల్ ఫ్యాక్ట్స్ అని OS ఫ్యామిలీ ఉంది, కానీ ఇలా లేదు. ఆన్సిబుల్ OS ఫ్యామిలీ లేదు. ఇలా కూడా రాయొచ్చండి. ఆన్సిబుల్ ఫ్యాక్ట్స్ అనేది కీవర్డ్ అనమాట మాడ్యూల్స్లో. OS ఫ్యామిలీ ఇలా ఇవ్వచ్చు, మీరు డైరెక్ట్గా ఇలా ఇవ్వచ్చు. లేదు అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ డెబియన్ ఇచ్చాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా ఆన్సిబుల్ OS ఫ్యామిలీ డైరెక్ట్గా ఇచ్చాను. చూడండి, ఆన్సిబుల్ OS ఫ్యామిలీ కాపీ చేశాను కదా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. అంతకుముందు ఏముండేది, ఇలా ఉండేది కదా. అలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. 2 ways ఆర్ పాసిబుల్. ఇలా చేసినా కూడా వర్క్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ నేను ఇక్కడ మనము మార్చేస్తే ls vi item to insert mode OS ఫ్యామిలీ ఇలా అయినా ఇవ్వచ్చు. మీరు రన్ చేసేస్తే మళ్ళీ చూడండి, ఇలాంటి ఇష్యూ రాకుండా అది వర్క్ అయిపోవాలి, అది కూడా వర్క్ అవుతుంది. రైట్, సో మీరు
ఈ స్క్రిప్ట్స్లో ఈ కండిషన్స్ కూడా చెక్ చేయండి. ఇదొక కండిషన్, ఇదొక కండిషన్. ఓకే, ఇక్కడ చూడండి అండ్ కండిషన్ అంటే అది వర్షన్ 24 అయి ఉండాలి. ఓకే, 24 వర్షన్ అయి ఉండాలి. అండ్ ఫ్యామిలీ రెడ్ హ్యాట్ ఉండాలా? యాప్ట్ అనేది బిలాంగ్స్ టు రెడ్ హ్యాట్ కాదు కదా, ఇట్ బిలాంగ్స్ టు ఉబంటు, సారీ డెబియన్. సో ఇట్ షుడ్ బి బిలాంగ్స్ టు డెబియన్ ఫ్యామిలీ అనా కదా, ఇందాకే చూసాం కదా మనం. ఇక్కడ మీరు యాన్సిబుల్ ఓఎస్ ఓన్లీ అది మాత్రం పిక్ చేయాలనుకుంటే ఓఎస్ ఫ్యామిలీ అంటే చూడండి డెబియన్ వచ్చింది మనకి. అవునా, వెతకాల్సిన అవసరం లేదు, మనకి ఏం కావాలో తెలుసు. మీరు అది ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటే చాలు. ఓకేనా, సెటప్ ఐఫ్ అని ఫిల్టర్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ డెబియన్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ చూడండి కండిషన్. ఈ స్క్రిప్ట్ ఎప్పుడు రన్ అవ్వాలి అంటే అది 24 డిస్ట్రిబ్యూషన్ వర్షన్ అయి ఉండాలి, అది డెబియన్ ఫ్యామిలీకి సంబంధించి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది మనం చెప్తున్నాం. ఇక్కడ అండ్ వాడుతాం చూడండి, అండ్ మనం ఆర్ కూడా వాడతాం. ఆర్ అంటే 24 అయినా పర్వాలేదు, లేదా ఓఎస్ ఫ్యామిలీ ఓకే డెబియన్ అయినా పర్వాలేదు, డెబియన్ అయినా పర్వాలేదు. రెండిట్లో ఏది మ్యాచ్ అయినా మనకి వర్క్ అవ్వాలి. ఓకేనా, ఇది ఒకసారి ఇవి ప్రాక్టీస్ చేయండి. రేపు ఇగ్నోర్ కూడా పెద్ద విషయం కాదు, ఇగ్నోర్ చేసేద్దామండి. ఇగ్నోర్ చేసి రేపు లూప్స్ చూద్దాం. ఇగ్నోర్ అండి చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇగ్నోర్ చాలా సింపుల్ కాన్సెప్ట్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ పాస్వర్డ్ 45 ఉందండి, పాస్వర్డ్ 45 అంటే ఈ పాస్వర్డ్ 45 టెంప్ ఫోల్డర్లో కాపీ కావాలి. కానీ పాస్వర్డ్ 45 ఉందా? మనకి పాస్వర్డే ఉంటుంది కానీ 45 నెంబర్ ఉండదు, మనకు తెలుసు ఆ విషయం. మరి ఇది లేనప్పుడు ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతుంది, ఈ స్క్రిప్ట్ ఫెయిల్ అయిపోతుంది. Ctrl+C ఇది ఒక ఎగ్జాంపుల్ చేసేసి క్లోజ్ చేస్తానండి, అన్ని ఇంటర్లింక్డ్ ఉన్నాయి. ఇప్పుడు నేను vi test1.yaml ఇన్సర్ట్ మోడ్ పేస్ట్ ఇట్, స్పేసెస్ కరెక్ట్గా ఉన్నాయా? యా. ఇప్పుడు చూడండి మాకు ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుందో కూడా చూద్దాం. యాన్సిబుల్ ఓకే ప్లేబుక్ test1 ఎర్రర్ వస్తుంది చూడండి. ఎర్రర్ వచ్చింది. ఏమంటుందంటే మనకి ఎక్కడ ఉంది ఫైల్ పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ 45 ఇది దీని మీదే అది చెప్తుంది. సంథింగ్ ఇట్ ట్రైన్ టు సే ఇది లేదని చెప్తుంది. కుడ్ నాట్ ఫైండ్ ఆర్ యాక్సెస్ పాస్వర్డ్, ఇది లేదు. ఇది లేనందువల్ల ఏం జరిగింది అబ్జర్వ్ చేయండి. కాపీ జరిగింది, కాపీ ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఏమైంది, వెంటనే ఇక ఎండ్ అయిపోయింది. రీక్యాప్, ప్లేబుక్ రీక్యాప్, ఏమేమి జరిగిందో అది రీక్యాప్ అనమాట. అండ్ అబ్జర్వ్ చేయండి, ఆల్ అని ఉంది ఇక్కడ. ఆల్ అనడం వల్ల ఏం జరిగిందండి, ఇది 2 మిషన్లో కూడా ట్రై చేసింది. ఇది ఒక ఐపీ అడ్రస్, ఇది ఒక ఐపీ అడ్రస్, రెండింటి మీద కూడా ట్రై చేసింది ఇది కాపీ చేయడం. యాక్చువల్గా ఇది ఎం అనేది జరగదు, రెండింటి మీద జరగదు కదా. సరే, ఎం ఇది ఓన్లీ ఒక మిషన్ మీద జరుగుతుంది. ఇక్కడ ఆల్ ఉండడం వల్ల అది ఉబంటు మీద జరిగింది. ఇట్స్ ఫైన్. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇగ్నోర్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఇది చూడండి. ఇక్కడ రాశాను చూడండి ఇగ్నోర్ ఎర్రర్స్. ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే డెస్టినేషన్ కింద ఇగ్నోర్ ఎర్రర్స్ ఎస్ అన్నాం అనుకోండి, ఏం జరుగుతుందంటే ఒకవేళ ఎక్కడైతే ఎర్రర్ వచ్చినా కూడా ఇగ్నోర్ ఇట్, మిగతా చేసేయండి. ఇక్కడ కూడా ఎర్రర్ వచ్చింది, దాన్ని కూడా ఇగ్నోర్ చేయండి, మూడోది క్రియేట్ చేయండి. ఇలా మీ దగ్గర ఒక 20 టాస్క్ ఉంటే 20 టాస్క్ కూడా ఇలా చేయొచ్చు, ఇవ్వాలంటే ఇవ్వచ్చు. లేదు మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇది ఫెయిల్ అయితే కనుక మిగతావి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనుకుంటే మీరు అప్పుడు ఇది ఇవ్వకూడదు, ఇది కరెక్ట్ అనమాట. అంతేగాని ఇది ఫెయిల్ అయినా కూడా మిగతావి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అనుకున్నప్పుడు మీరు ఇగ్నోర్ ఎర్రర్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఓకే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, సి కిందే ఉండాలి ఇగ్నోర్. ఓకే ఎర్రర్స్, ఇక్కడ ఎస్ అన్నాను, సేవ్ చేసేయండి, బయటకు వచ్చేయండి. ఇప్పుడు మనకు ఎర్రర్ రాదు, అబ్జర్వ్ చేయండి. ఈ ఎర్రర్ రాదు, వేరే రావచ్చు. ఏమంటుంది అది చూడు, ఇగ్నోరింగ్ ఫైల్ చేంజ్ అయిందండి, ఇక్కడ చేంజ్ అయింది. తర్వాత ఏం జరిగిందండి, ఎం దగ్గర ఏం జరుగుతుంది, యాప్ట్ అనేది మళ్ళీ ఏదో అంటుంది. యాప్ట్ అంటే మీకు అర్థం కావాలి ఇక్కడ పాయింట్. మీకు ఈ ఎర్రర్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా?
ఫస్ట్ థింగ్ అయితే నేను ప్లే చేసినప్పుడు ఓకే ఓకే అయిపోయింది, గ్యాదరింగ్ ఓకే ఓకే. కాపీ జరిగేటప్పుడు ఇగ్నోరింగ్ జరిగిందండి, ఇగ్నోరింగ్. ఈ 2 సార్లు ఇగ్నోరింగ్ ఎందుకు చెప్పగలరా? ఈ 2 సార్లు ఎందుకైంది చెప్పగలరా ఎవరైనా? ఇది మన ఫైల్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పాస్వర్డ్ 57 అన్నాం. ఈ పాస్వర్డ్ 57 అనే ఫైలే లేదు. అది ఫస్ట్ కాపీ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ డెస్టినేషన్ టెంప్ ఫోల్డర్లో డెస్టినేషన్ అన్నప్పుడు ఇక్కడ ఆల్ అన్నామండి. ఆల్ అంటే ఏమి జరుగుతుంది? ఇక్కడ అమెజాన్ లైనెక్స్ ఉంది మన దగ్గర, ఉబంటు కూడా ఉంది. ఆ 2 మిషన్లోకి అది కాపీ చేయడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ మిషన్ ట్రై చేసింది, అది అక్కడ ఈ ఫైలే లేదు కదా, సో ఇగ్నోర్ అయిపోయిందండి. అందుకని ఇగ్నోర్, ఫస్ట్ టైం ఇగ్నోర్. తర్వాత ఉబంటు మిషన్ మీద ట్రై చేసింది, ఉబంటు మిషన్ కూడా అది ఇగ్నోర్ చేసిందండి. రెండింటి మీద కూడా ఇగ్నోర్ చేసింది. తర్వాత ఏం జరిగింది? ఫైల్ క్రియేషన్ జరిగింది. ఏం జరిగిందండి? ఫైల్ క్రియేట్ అయిందండి. అజూర్ అనే ఫైల్ క్రియేట్ అయింది. రెండింటిపైన ఫైల్ క్రియేషన్ అనే కమాండ్ అజూర్, అది అమెజాన్ లైనెక్స్ అయినా ఉబంటు అయినా సేమ్ ప్రాసెస్ కాబట్టి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా జరిగిపోయింది. అంటే ఇప్పుడు నేను ఈ మిషన్కి వెళ్తే, ఉబంటులోకి వెళ్తే ఎక్కడ చేసామండి క్రియేషన్? టెంప్ ఫోల్డర్లో అజూర్ ఫోల్డర్ క్రియేట్ చేసాం, టెంప్ ఫోల్డర్లో. సో ఇక్కడ ఉబంటుకి వెళ్ళాను అనుకోండి, నేను sudo -i క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ నేను cd టెంప్లోకి వెళ్ళాను, ls చూడండి అజూర్ ఫోల్డర్ క్రియేట్ అయింది ఇక్కడ, రైట్. అలాగే అజూర్ ఫోల్డర్ మనకి అమెజాన్ లైనెక్స్లో కూడా క్రియేట్ అయ్యే ఉంటుంది. ఇక్కడ ఇది ఆల్రెడీ అవుట్ అయిపోయి ఉంటుంది ఇది, రైట్. ఇందుకు వెళ్ళండి, sudo -i క్లియర్ ద స్క్రీన్. ఒకసారి టెంప్ ఫోల్డర్కి వెళ్ళండి, cd టెంప్. ఇక్కడ కూడా అజూర్ క్రియేట్ అయింది. అంటే రెండింటి మీద క్రియేషన్ అనేది ప్రాసెస్ సేమ్ కాబట్టి మనకి ఇష్యూ లేదు. బట్ కమాండ్ ఇక్కడ ఎం ఏమవుతుందండి? ఎం అమెజాన్ మీద వర్క్ అవుతుంది కానీ ఉబంటు మీద వర్క్ అవ్వదు కదా. అందుకని మనకి ఏమైందంటే ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది? ఒకటి ఓకే వచ్చింది, రెండోది ఫెయిల్ అయిపోయింది. ఎం అనేది ఓకే అయిపోయింది. ఓకే, ఇక్కడ యాప్ట్ ఏదో అంటుంది, అంటే అర్థం ఏంటి? గిట్ ఇక్కడ ఓకే ఎందుకు వచ్చిందంటే గిట్ అనేది ఆల్రెడీ మన అమెజాన్ మిషన్లో ఉందండి. ఇక్కడ ఆల్రెడీ గిట్ ఉంది, గిట్ వర్షన్ అంటే మనకు వచ్చేస్తుంది, ఆల్రెడీ ఉంది కాబట్టి అది మళ్ళీ ఇన్స్టాల్ చేయదండి. అందుకని మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసింది. బట్ యాప్ట్ దగ్గర ఫెయిల్ అయిపోయింది, ఎందుకంటే యాప్ట్ దగ్గర కమాండ్ వర్క్ అవ్వదు కదా, ఏం వర్క్ అవ్వదు కదా, అందుకని ఫెయిల్ అయింది. అలా ఫెయిల్ అవ్వకూడదు అనుకుంటే మీరు కరెక్ట్గా రాయాలనుకుంటే ఎలా రాస్తారు? టెస్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ మోడ్లో ఇలా అయితే ఎలా చేస్తారు? ఇక్కడ ఇగ్నోర్తో పాటు ఇది రాసే ముందు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇగ్నోర్ అనే చేయాలి, లేదు అంటే వెన్ అని రాస్తారు. వెన్ సో యాన్సిబుల్ ఓకే ఫ్యామిలీ ఓఎస్ ఫ్యామిలీ ఓకే ఈక్వల్ టు ఏం పేరు ఇచ్చాం? ఇక్కడ ఉన్నాం మనం, డేబియన్, రైట్. డేబియన్ కాదు ఇది, మనం ఏమి ఇస్తామంటే రెడ్ హ్యాట్. హెచ్ క్యాపిటల్ ఉందా? యా, కరెక్ట్గా అదే ఇవ్వాలండి, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఇవ్వాలి, మీ స్మాల్ లెటర్స్ ఇస్తే కుదరదు. రెడ్ హ్యాట్ ఇలా ఇచ్చారనుకోండి ఎర్రర్ రాదు, అట్లీస్ట్ మీకు స్కిప్ అవుతుంది కదా, మీకు ఎర్రర్ రాదు, స్కిప్ అవుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ చేస్తే చూడండి నీట్గా ఉంది, స్కిప్ అయింది, అవునా కదా, స్కిప్ అయిపోయింది. ఇక్కడ ఇగ్నోరింగ్ ఎందుకు అవుతుందంటే మీరు ఇగ్నోర్ చేయమన్నారు కాబట్టి, ఎర్రర్ వచ్చినా పర్లేదు ఇగ్నోర్ చేయండి అని చెప్తున్నారు కాబట్టి, అది ఇగ్నోర్ ఎర్రర్స్ అన్నాం కాబట్టి అది ఇగ్నోర్ అయింది, అందుకే అది ఇగ్నోరింగ్ అంటుంది. ఒకవేళ ఇగ్నోరింగ్ లేకపోతే ఏమయ్యేది? మీ అసలు టాస్క్ ఇంతవరకు వచ్చేది కాదు, ఇవి రన్ అయ్యేవే కాదనమాట, ఆగిపోయేవి. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఇవాళ ఈ బేసిక్స్, ఈ ఫ్యాక్ట్స్, ఈ కండిషన్స్, ఈ ఇగ్నోర్స్, ఈ 4 సెక్షన్స్ ప్రాక్టీస్ చేయండి. రేపు మనం లూప్స్ చూద్దాం, ఓకేనా? రేపు లూప్స్ అంటే ఏంటో రేపు చూద్దాం. ఇవాళ కాపేస్తాను ఇక్కడికి, ఏమైనా ఇష్యూస్ ఉంటే రేపు డిస్కస్ చేద్దామండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, టేక్ కేర్.